మన హరి నాగలక్ష్మి గారు ఒక కానిస్టేబుల్ గా ఉంటూ మేడం అనేది పార్ట్ టైం గా ఈ బిజినెస్ చేస్తూ ప్లస్ సార్ కూడా దాదాపు కోళ్ళ ఫారం లాంటి బిజినెస్ చేసి ఆ బిజినెస్ పూర్తిగా ఆపేసి వెస్టేజ్ లో సక్సెస్ ఉంది, వెస్టేజ్ లో గెలవాలన్న ఉద్దేశంతో ఫుల్ టైం గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా గానీ, ఇన్కమ్ వచ్చినా రాకపోయినా గానీ వెస్టేజ్ లో నేను గెలుస్తాను, గెలిచి తీరాలని డిసైడ్ అయి పని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు 60,000 పైన ఇన్కమ్ తీసుకున్నారు. ఇలాంటి గ్రేట్ లీడర్స్ టెస్ట్ మనీ అని ప్రతి ఒక్కరు వినాలా, చాలా మందికి ఆదర్శంగా ఉంటది కాబట్టి ప్రతి లీడర్స్ కూడా యాడ్ అవ్వండి, మీ టీం ఇన్వాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ హరి నాగలక్ష్మి సార్, థ్యాంక్ యూ సార్ హరి సార్, గుడ్ మార్నింగ్ సార్. Sir, Brahmesh sir, very good morning, sir. My great upliner. Very good morning, మార్నింగ్, sir. గుడ్ మార్నింగ్ బాబు గారు, హార్ట్లీ వెల్కమ్ టు రెజ్యూమ్. Thank you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you, sir. First of all, మనల్ని ఈ జూమ్ కి ఇన్వైట్ చేసినందుకు. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సీను సార్ చాలా ఎక్సలెంట్ గా లీడ్ చేశారు సార్. మీరు ప్రతి ఒక్కరిని థ్యాంక్ యూ సార్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఈ జూమ్ లో ఉన్న 77 మందికి గుడ్ మార్నింగ్ సార్. అన్నదమ్ములు, మా ఆడపడుచులు లాంటి అందరికీ కూడా. ఆ, సార్ ఈ జూమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సార్. ఆ, సార్ వాయిస్ క్లియర్ సార్? సీను సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ మమ్మల్ని ఈ జూమ్కి ఇన్వైట్ చేసిన కిరణ్ సార్కి, బ్రహ్మేష్ సార్కి, అలాగే రంగారావు సార్కి సో థ్యాంక్ యూ సార్. అలాగే మన టీంలో చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సార్ నా పేరు హరి నాగలక్ష్మి అండి. మా సొంతూరు వచ్చి ఇక్కడ టంగుటూరు దగ్గర దావగుండూరు, కామపల్లి రూట్లో దావగుండూరు. అయితే ఉద్యోగరీత్యా మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ. అవ్వడం వల్ల నేను పుట్టి పెరిగిందంతా రాజమండ్రి అండి. రాజమండ్రి దగ్గర కాల్దార్ అనే చిన్న గ్రామం అన్నమాట. చిన్న స్టేషన్ ఉంటుంది అక్కడ. సార్ నాకు స్టేజ్కి ముందు కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. ఎందుకంటే నాకు తెలిసేటప్పటికే మా నాన్నగారికి 22,000 శాలరీ సార్. కొంచెం నేను ఇంట్లో మ్, మా మా నాన్నగారి పేరు చౌటూరు కోటేశ్వరరావు అండి. మా అమ్మగారి పేరు చౌటూరు పద్మావతి. అలాగే నాకు ఆ, మా బ్రదరు అంటే మా అన్నయ్య చౌటూరు దయాకర్ రావు, అలాగే చౌటూరు సునీత మా అక్క, లాస్ట్ నేను సార్. నేను ఇంట్లో నన్ను వీళ్ళందరూ చాలా అల్లారు ముద్దుగా పెంచారు. ఆ, మేబీ నాకు తెలిసి నాకు ఎప్పుడు కష్టాలంటే అంత పెద్ద తెలియదు సార్, ఇది వాస్తవంగా. మ్, నాకు నేను అక్కడే డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చదువుకున్నాను సార్. ఆ, ఈ స్టేజ్ ప్లాట్ఫారానికి రాకముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు ఈ స్టేజ్ ప్లాట్ఫారాన్ని పరిచయం చేసింది ద గ్రేట్ లీడర్, మై మెంటర్, మై అప్లైనర్ ఆనంద్ సార్, ఆనంద్ కిరణ్ సార్. సారు ఆ, ఈ ప్లాట్ఫారం మాకు మా పాప వాళ్ళ స్కూలు టీచర్ అయిన పర్వీన్ మేడం గారు మమ్మల్ని ఆ, ఆనంద్ సార్ ద్వారా ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక రోజు టైం ఏమంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ గురించి చెప్తామంటే టైం ఇచ్చాను సార్. సారు రోజు ఈవినింగ్ టైం 5 o'clock వచ్చారు. సార్ మాకు మా ఇంటి పైన కూర్చొని క్లాస్ చెప్పారు. చెప్పిన ఒక 20 మినిట్స్లోనే నాకు కొంచెం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మీద ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది సార్. ఎందుకంటే 2012 నేను పేరల్స్ చేస్తున్నాను. పేరల్స్ చేసి కొంచెం ఇబ్బంది పడటం వల్ల అప్పటి నుంచి మన దగ్గరికి చాలా వచ్చింది సార్. అగ్రి గోల్డ్, సిరి గోల్డ్, అభయ గోల్డ్ ఇలాంటివన్నీ వస్తే కొంచెం అవాయిడ్ చేసామన్నమాట. తర్వాత సార్ చెప్పిన పద్ధతులు ఏంటంటే, సార్ చెప్పిన 3 పాయింట్లు సార్ నాకు బాగా నచ్చింది. ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఒకటి, 2 డబ్బులు కట్టేది లేదు, కట్టించేది లేదు. ముఖ్యంగా నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే 3 జనరేషన్ సార్. ఈ 3 జనరేషన్ అనేది నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే, మా తాతగారు టీచర్ అండి. మా తాతగారు టీచర్ అయితే మా తాతగారు చనిపోయిన తర్వాత మా నాన్నకి ఒక 2000 పెన్షన్తో స్టార్ట్ అయ్యి 12,000 అప్పుడు మా నాన్నమ్మ గారు చనిపోయారు. తర్వాత మా తాతగారు టీచర్ అవ్వడం వల్ల, మా నాన్నగారిని చదివించడం వల్ల మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ. మా నాన్నగారు ఒక 8 years బ్యాక్ చనిపోయినప్పుడు 88,000 చనిపోతే ఇప్పుడు మా అమ్మగారికి 26,000 పెన్షన్ వస్తుంది సార్. మా తాతగారు ఫస్ట్ జనరేషన్, మా నాన్నగారు ఫస్ట్ జనరేషన్, మా నాయనమ్మ సెకండ్ జనరేషన్, మా అమ్మ సెకండ్ జనరేషన్. సార్ వీళ్ళు ఎవరైనా మళ్ళీ ఈ పెన్షన్ మనకు రాదు కదా సార్, థర్డ్ జనరేషన్ లాగా. కానీ మనం స్టేజ్ చూడండి చాలా గొప్ప సార్. గౌతమ్ బాలి గారు కానీ, కనబీర్ సింగ్, దీపక్ సుద్దు వీళ్ళకి
చేతులు ఎత్తి మొక్కాలి సార్. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫారాన్ని సృష్టించి ప్రతి పేదవాడి ఇంటికి పంపిన ఈ స్టేజ్ ఐడిని చాలా గట్టిగా పట్టుకోవడం ద్వారా మనందరం కూడా 3 జనరేషన్ అనే దాన్ని పట్టుకుంటాం సార్. అందులోనూ మనం ఉన్నది ద గ్రేట్ లెజెండరీ లీడర్ అయిన ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ సార్. ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో అసలు ఈ స్టేజ్లోనే ఐడి దొరకడం అదృష్టం అనుకుంటారు చాలా మంది. అందులోనూ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఐడి దొరకటం అంటే అది ఇంకా అది చెప్పేది కాదు సార్. అది మనం అనుకుంటా ఉంటాం 7 జన్మలు 3 జన్మలు అని. అదేం కాదు సార్. అసలు ఎవ్రీ టైం ఎన్నిసార్లు పుట్టినా సరే ఎంఎస్ఆర్ టీంలోనే పుట్టాలా అన్నంత ఇదిగా ఉంటుంది సార్. మనకి గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుంది సార్ ఆ కన్వర్టింగ్. సార్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం ఐడి తీసుకోవడం వల్ల మన తర్వాత మన నాన్న అయిన భార్యకి, తర్వాత భార్య నుంచి పిల్లలకి ట్రాన్స్ఫర్ అనేది నాకు చాలా కనెక్ట్ అయింది సార్. ఆ ప్లాట్ఫామ్ పట్టుకొని నేను జస్ట్ ఆనంద్ సారు మా మిసెస్కి ఒక 2 ఇయర్స్ నుంచి గ్యాస్ టేబుల్ సార్. మా మేడం లేడీ కానిస్టేబుల్, ఫస్ట్ పోస్టింగ్ కొండేపు సార్. ప్రజెంట్ ఉలవపాటు చేస్తున్నారు. ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయితే టైం టు ఫుడ్ తినకపోవడం వల్ల, ఎక్కువ బందోబస్తులు ఎక్కువ చేయడం వల్ల మేము పెద్ద పెద్ద హాస్పిటల్ సార్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ 3 హాస్పిటల్స్ మార్చాము. ఎక్కడా కూడా క్యూర్ అవ్వంది. ఇక్కడ జస్ట్ మన ఆనంద్ సారు రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా అని చెప్పారు. ఆమ్లా అంటే మా మేడం గారికి కొంచెం పులుపు అంటే పడదని చెప్పేసి ఆమ్లా అవాయిడ్ చేశాము. జస్ట్ రైస్ బ్రాన్, అలోవెరా స్టార్ట్ చేశాక అలాగే ఇంగ్లీష్ క్యాప్సిల్ తో పాటు కలిపి 18 రోజుల తర్వాత తీసుకున్న తర్వాత మా మేడం గారు నాకు ఈ మధ్య అసలు ఎటువంటి ఇబ్బంది కలగట్లేదని చెప్పిన తర్వాత ఇంగ్లీష్ క్యాప్సిల్ అనేది ఆఫ్ చేశాం సార్. అలాగే 32 డేస్ తర్వాత పూర్తిగా సార్ కంట్రోల్ కదా సార్, పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోవడం తర్వాత వెంటనే నేను ఆనంద్ సార్ని కలవడం జరిగింది. మళ్ళీ ఆనంద్ సారు మేము ఇందులో షుగర్కు ఉందా సార్ అని అడిగితే సార్ ఏమన్నారంటే, సార్ ఇందులో మెడిసిన్స్ కాకుండా ఫుడ్ సప్లిమెంట్లు అన్నీ ఉన్నాయి సార్. ఇవేవో తెలుసుకోవాలంటే కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వమన్నారు. చూడండి సార్, సార్ ఎంత సింపుల్గా చెప్పారో. మీటింగ్స్కి అటెండ్ అవ్వమన్నారు. ఓకే దెన్ రైట్, మనం మీటింగ్స్కి అటెండ్ అవుదామని చెప్పి మీటింగ్స్కి అటెండ్ అయ్యే క్రమంలో నాకు నేను చెరువులకి చేపలు, రేపులు తాగడంతో పాటు నాకు కౌన్సిల్ ఫార్మ్ బిజినెస్ ఉంది సార్. నాకు ఈ కౌన్సిల్ ఫార్మ్ బిజినెస్ అప్పుడే సార్ మేము కౌన్సిల్ ఫార్మ్ బిజినెస్ ఉంది మనకి. సార్ ఈ కౌన్సిల్ ఫార్మ్ బిజినెస్ నుంచి నేను నెల నెల 6 నుంచి 7,000 బాట్స్ అమ్ముతాను సార్. పెద్ద పెద్ద రెస్టారెంట్లకి, ఒంగోలు మౌర్యాస్, మన కందుకూరు సూర్య ఇలాంటి వాటికి కూడా మనం అప్పుడప్పుడు పంపించేవాళ్ళం. దీని నుంచి నేను దాదాపు 70 నుంచి 80,000 తీసుకునేవాడు సార్. అలాగే రైనీ సీజన్లో మనకి చెరువులకి చేపలు, రొయ్యలు 4 నెలలు తోడడం ద్వారా 7 నుంచి 8 లక్షలు అనేది తీసుకునేవాళ్ళు. అందుకని మా మేడం గారు ఉద్యోగం చేయడం వల్ల పిల్లలు చిన్నతనంలోనే ఎక్కువగా నేను ఇంట్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేసేవాడిని. నాకు పూర్తి సపోర్ట్ మా మేడం సార్. తర్వాత నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్లాట్ఫారాన్ని మా మేడం గారికి గ్యాస్ ట్రబుల్ తగ్గాక, సార్తో జర్నీ చేశాక, కొన్ని మీటింగ్స్ జర్నీ చేశాక, దీంట్లో మనం చాలామంది ఇప్పుడు మన జనరేషన్ మాత్రం క్యాప్సిల్స్కి అలవాటు పడటం వల్ల ప్రతి జబ్బుకి హాస్పిటల్ ఉంది, డాక్టర్ ఉంది, క్యాప్సిల్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు, ఓన్లీ కంట్రోల్ అవుతుంది, రిపీటెడ్గా అవుతుంది. అంటే మన ఫుడ్ స్టైల్ కూడా మార్చుకోవాలి అనేది తెలుసుకోవడం ద్వారా స్టార్టింగ్లో చూడండి సార్, నేను బ్రహ్మయ్య సారు, తర్వాత రమేష్ సారు, కోటి సారు, ఆనంద్ సార్ తోటి నెల రోజులు జర్నీ చేశాను సార్. నెల రోజులు జర్నీ చేసిన తర్వాత మేము కొంచెం ఆనంద్ సార్ ద్వారా నుంచి కొంచెం అంటే కొంచెం కాదు సార్, పూర్తిగా నేర్చుకుంటున్నాం. ఆనంద్ సార్ దగ్గర నుంచి పూర్తిగా నేర్చుకున్నాకే ఆనంద్ సార్ ఇంకా సార్ మీరు ఓన్గా హోమ్ మీటింగ్స్ చేయండి అని చెప్పిన తర్వాత మేము హరి సార్, సార్తో జర్నీ చేసేట సార్ వాయిస్ రీసౌండ్ సార్. రీసౌండ్ వస్తుంది సార్. ఇప్పుడు బ్రహ్మ సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, ఓకే. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ సార్. అలాగే ఎప్పుడైతే ఆనంద్ సార్ హోమ్ మీటింగ్స్ స్టార్ట్ చేసాం సార్ మేము. నెక్స్ట్
మా మిస్సెస్కి గ్యాస్ ట్రబుల్ తగ్గిందని చెప్పి మా అత్తయ్య గారికి షుగర్ వాడటం, మా బాబుకి ఒక 2 ఇయర్స్ నుంచి ఎలర్జీ ఉండేది సార్. ఆ ఎలర్జీని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మేము ఫస్ట్ ఇందులో మేము మా ఇంటికి అవసరమైనవి జస్ట్ ఒక రూ. 1970 పెట్టి పర్చేస్ చేసాం సార్. అంటే మాకు అప్పట్లో అంటే ఐడియా లేదు. 60 CNC 100 CNC అనేది సారు నెక్స్ట్ మంత్ చేయమని చెప్పి నేను ఫిబ్రవరిలో జాయిన్ అయినప్పుడు జస్ట్ ఐడియా తీసుకొని ఒక రూ. 1970 తీసుకున్నప్పుడు నాకు రూ. 45 ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది సార్. రూ. 45. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇదేంటిది మనం బయట డిమార్ట్ లో కానీ రిలయన్స్ లో కానీ వేలకు వేలు పెట్టుకుంటాం కదా గత 12 సంవత్సరాల నుంచి కొంటున్నాము అని అనుకున్న తర్వాత కొన్ని క్లాసులు కట్టిన తర్వాత సార్ మనం బ్రాండ్ అని చెప్పి వాడుతూ ఉంటాం. బ్రాండ్ అంటే ఏం లేదు సార్, భ్రమేని అర్థం. 1,50,000 ఇన్కమ్ వచ్చే మా ఇంట్లోనూ గ్యాస్ స్టవ్ ఉంది, మా ఫ్రెండ్ 30,000 సంపాదించే వారి ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ ఉంది. అంటే చూడండి సార్, ఎక్కడ ఎవరు క్వాలిటీ ప్రొడక్ట్లు వాడుతున్నారు. క్వాలిటీ అనుకొని చెప్పి మనం కల్తీ ప్రొడక్ట్ని ఎక్కువ ఏదో ఒక విషయంలో కల్తీ ప్రొడక్ట్ వాడటం వల్ల అందరిలో అన్ని సమస్యలు ఉన్నాయి సార్. అలాగే ఇప్పుడు ఆ నాకు ఇంకా టీం అనేది స్టార్ట్ అయింది సార్. మా మేడం గారికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ అయిన తర్వాత స్టార్టింగ్ ఇప్పుడు నా టీం సైజు 2,000 మంది ఉన్నారు సార్. చాలా మంది అనుకుంటారు ఫస్ట్ హోమ్ మీటింగ్స్కి వెళ్ళగానే 2,000 మందిని మేము ఎక్కడ చేర్చాలి సార్ అంటారు. వాళ్ళకి మనం చాలా సింపుల్ గా చెప్పచ్చు సార్. స్టార్టింగ్ నేను 6 నెంబర్స్ చెప్పాను. ఆ 6 నెంబర్స్ చెప్పినప్పుడు మా ఆదాయం రూ. 149. ఆ 6 నెంబర్స్ని ఆ 6 నెంబర్స్తోనే జర్నీ చేసాం. కొత్త ఐడీస్ కాకుండా ఆ 6 నెంబర్స్తోనే జర్నీ చేయటం వల్ల 32 నెంబర్స్ అయ్యారు. 32 నెంబర్స్ అవడం వల్ల మాకు 1091 రూపాయలు వచ్చింది సార్. మళ్ళీ ఆ 32 నెంబర్స్ని ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల నెక్స్ట్ మంత్ వెంటనే 89 మంది అయ్యారు. ఆ 89 మంది అవడం వల్ల నేను బ్రౌన్ డైరెక్టర్ అయ్యాను సార్. రూ. 8,222 సార్. మార్చి, ఏప్రిల్, మే, జూన్లో అంటే వచ్చిన 4th మంత్లోనే బ్రౌన్ డైరెక్టర్ అవడానికి మెయిన్ కారణం నాకు మెయిన్ అప్లైర్ అయిన సురేష్ సార్, మన మెంటర్ సురేష్ సారు స్పీచ్లు మీటింగ్స్ చాలా ముఖ్య కారణం సార్. అలాగే ఆనంద్ సార్తో కలిసి తిరగటం, అలాగే నా అప్లైనర్ అయిన కోటి సారు, రమేష్ సారు, బ్రహ్మేష్ సారు మీ టీంకి ఎంతో సార్. ఎలాగంటే అసలు ఆ సారు ఎప్పుడన్నా చూడండి చిరునవ్వుతోనే ఉంటారు. చూడండి ఎంత ఇదిగా ఉన్నా సరే బ్రహ్మేష్ సార్ గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది సార్. బ్రహ్మేష్ సార్ మాతో పాటు జర్నీ చేసేటప్పుడు మేము ఏదన్నా సార్ ఏం సార్ అంటే చాలు, ఏముంది సార్ గురూజీ మీరు ఏది చెప్తే అదే సార్ అని చెప్పి ఒక నవ్వు నవ్వేవాళ్ళు. అంత సింపుల్ సిటీ సార్. ఈ రోజుకి కూడా 1,60,000 పైన తీసుకుంటున్నా సరే ఎప్పుడు కనిపిస్తున్నా సార్ అదే మాట, గురూజీ ఎలా ఉన్నారు అని చెప్పి హగ్ చేసుకుంటారు. ఆ హగ్లో ఉంది సార్. కేవలం బ్రహ్మేష్ సార్ గురించి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమోటింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ సింప్లిసిటీ, ఎంత ఎదిగినా తగ్గకుండా గుణం అసలు. ఓకేనా, థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అలాగా ఇప్పుడు హైయెస్ట్ చెక్ 60,853 రూపాయలు. ఇంత చెక్కు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నా టీంలో చాలా మంది లైఫ్ లైనర్స్ వచ్చారు సార్. ఈ లైఫ్ లైనర్స్ ఇంకా పేర్లు చెప్పాల్సుకుంటే చాలా లాగ్ అవుతుంది. చాలా మెయిన్ లీడర్స్ ఉన్నారు సార్. వీళ్ళందరి వల్ల మేము ఈ చిన్నపాటి సక్సెస్ని సాధించాం. రేపు డిసెంబర్కి మేము పెట్టుకున్న గోల్ 1,00,000 1.5 lakhs సార్. సార్ ఈ మనము చాలా మంది అనుకుంటాము బిజినెస్ లో చాలా కష్టంగా ఉంది సార్ అనుకుంటాం. సార్ చాలా కష్టం అంటే ఏం లేదు సార్. ఇక్కడ ఫస్ట్ మనం వాడుకోవాలి ప్రొడక్ట్. వాడుకున్న ప్రొడక్ట్నే ప్రమోట్ చేయాలి. తప్పుగా అనుకోవద్దు, చాలా మంది వాడకుండా ప్రొడక్ట్ని ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్. అక్కడే సగం మంది ఫెయిల్ అవుతున్నారు సార్. నా మాటలు తప్పుగా అనుకోవద్దు సార్. చాలా మంది ఏంటంటే వాడకుండా ప్రమోట్ చేయాలని చూసేటప్పుడే కొంచెం ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనం వాడుకున్న ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి. సబ్బు వాడామా, పేస్ట్ వాడామా, స్పిర్లినా వాడామా. స్పిర్లినా అందరూ వాడచ్చు. నూనె కూడా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వాడచ్చు. ఫస్ట్ మన లీడర్గా ఎదగాలంటే మనం వాడాలి సార్. ఉదాహరణకి నేను చెప్పేది ఏంటంటే సార్, మనము పేస్ట్ వాడి నేను పేస్ట్ వాడాను సూపర్గా ఉంది అని చెప్తే అది వెంటనే కనెక్ట్ అవుతుంది. లేదనుకోండి పేస్ట్ అంట బాగుంటుందంట, వాడితే చాలా బాగుంటుందంట అని చెప్పామనుకోండి కనెక్ట్ అవ్వరు. రెండు చెప్పేది విధానం ఒకటే, కానీ చూడండి ఎంత తేడా ఉందో. దాన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్. వెళ్ళిన ప్రతి మీటింగ్స్కి మన మెయిన్ లీడర్స్ చూపించడంతో పాటు మనం ఏదైతే చేసామో అది హానెస్ట్గా కరెక్ట్గా సూటిగా చెప్తే గనక ప్రతి
ప్రతి కస్టమర్ ఐడి తీసుకోవడానికి ముందుకు వస్తారు సార్. ఓకే, దాని రైట్. నేను చెప్పేది ఏంటంటే స్టేజ్కి ప్రాణమైంది ఫస్ట్ ఉదయాన్నే లేచి అటెండ్ అయ్యే జూమ్ సార్. ఈ జూమ్ లో మనం చాలా మంది లీడర్స్ ని ప్రమోట్ చేసుకుంటా ఉంటాము. ఏ లీడర్ ఎవరి వాయిస్ కి కనెక్ట్ అవుతారో మనకు తెలియదు. ఆ వాయిస్ కి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే ఫ్లోర్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్ కి ప్రతి ఫ్లోర్ మీటింగ్ కి మీ అప్లైనర్ సార్, అప్లైనర్ అనే వ్యక్తి మీకు మీటింగ్స్ లో చెప్తా ఉంటాం, దేవుడితో సమానం. ఎందుకు ఆ మాట అంటున్నారంటే నిజంగా సార్, అప్లైనరు చూడండి, ఎక్కడన్నా బయట ఏ రంగంలో అయినా సరే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే దాన్ని మనం ఎదగనీయకుండా చూడటానికి అసూయతో చూస్తూ ఉంటారు. కానీ విషయంలో చూడండి, కింద మేము చెక్లు ఇప్పిస్తేనే మనకు వస్తాయి అనే ఒకే ఒక్క భావంతో ప్రతి అప్లైనరు లైఫ్ లైనర్తో జర్నీ చేస్తూనే ఉంటారు. అలాగే లైఫ్ లైనర్ చాలా మంది అప్లైనర్ చేయబట్టుకు నడుస్తూనే ఉంటారు. ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి సక్సెస్ అనేది చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. దానికి రీసెంట్ గా మన టీంలోకి వచ్చిన రంగారావు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. చూడండి, నెలకి 2 లక్షలు తీసుకునే సారు ఈ రోజు ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎంత బతికినా చిన్న వస్తున్నారు. నిన్న ఫ్లైట్ లో కూడా ఒక ఫోటో పెట్టారు, చూసారా? మా టీం గ్రూప్ లో ఫ్లైట్ జర్నీ చేస్తూ కూడా విస్టేజ్ గురించి మాత్రమే తపన పడుతూ ఐడి చేపించారు. చూడండి ఎంత గ్రేట్. ఇలా ప్రతి వ్యక్తి, మేము కూడా సార్ ట్రైన్లో జర్నీ చేస్తున్నా, బస్సులో జర్నీ చేస్తున్నా ఎక్కువ ఎవరితో ఒకరితో మాట్లాడటానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఉండేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అందులో టాప్ సెల్ ఆయన మన కంపెనీ ఫస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండటం మన అందరి అదృష్టం. ఫ్లోర్ మీటింగ్స్కి మీ అప్లైనర్ 10 మీటింగ్స్ ప్రమోట్ చేస్తారు. 10 మీటింగ్స్కి అటెండ్ అవ్వలేకపోయినా పర్లేదు, కానీ మినిమం 3 నుంచి 4 మీటింగ్లకు అటెండ్ అవ్వండి సార్. కష్టాలు అందరికీ ఉన్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడటానికి మనకు దొరికిన ఒకే ఒక్క మార్గం విస్టేజ్. దాంట్లో నో డౌట్ విస్టేజ్ను పట్టుకొని మనం ఒక్క 2 సంవత్సరాలు కష్టపడండి. మీ తలరాత కాదు సార్ మారేది, మీ మీ వంశం తలరాతలు అన్నీ మారిపోతాయి. అందరూ అంటారు 3 తరాలు కాదు సార్. ఇప్పుడు మీరు వేసే స్టెప్ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్కి వెళ్ళేటప్పటికి మినిమం 5 నుంచి 15 lakhs అవుతుంది. చూడండి, 2035 కల్లా మీ ఐడి వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది అయితే, నా అంచనా ప్రకారం సార్, నేను మామూలుగా చెప్తున్నాను, నా అంచనా ప్రకారం 140 కోట్ల మంది అయితే జస్ట్ ఇప్పుడు మన దాంట్లో ఐడి తీసుకున్నది 8 crores. చాలా మంది చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చేస్తున్నారు. అన్ని డబ్బులు కట్టే ఉన్నాయి, షేర్ షాప్ ఇలాంటివి చాలా ఉన్నాయి. కట్టి మోసపోయి బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ ఎప్పటికైనా సరే స్టేజ్ని అర్థం చేసుకొని ఐడి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి దాంట్లో రీప్రొడక్ట్ అనేది మన దాంట్లో ఉంది, న్యాయబద్ధంగా ఉంది. ప్రతి వ్యక్తి, ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అప్లైనర్ పైన ఉంటాడు, కింద డౌన్ అయినా చేస్తేనే ఆ పైన అప్లైనర్కి వెళ్తాయి. ఇది రివర్స్ సార్. ఇది అప్లైనర్ చేయాలి, లైఫ్ లైనర్ చేయాలి. చూడండి ఎంత అద్భుతంగా మన సిస్టమ్ ఉందో. ఈ సిస్టమ్ పట్టుకొని అందరూ ముందుకెళ్తే ఫుల్ సక్సెస్ ఉంటుంది సార్. అలాగే ఇప్పుడు మనకి ఐడి ఎడ్యుకేషన్తో పని లేకుండా, వయసుతో పని లేకుండా ఇస్తున్నారు. ముందు ముందు రాబోయే తరంలో ఎడ్యుకేషన్తో పాటు ఆ వయసు కూడా పెట్టే అవకాశం చాలా ఎక్కువనే సార్. ఎందుకంటే రీసెంట్గా కేరళలోనే మనకి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మీద స్టడీ పెట్టారు. చూడండి, ఫ్యూచర్ ఈజ్ ద ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంటాయి. ఆల్రెడీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 72 దేశాలు విత్ ఇన్ అమెరికాతో సహా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా ముందుకు చాలా దూసుకుపోతున్నాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే బూట్ క్యాంప్ సార్. బూట్ క్యాంప్కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. బూట్ క్యాంప్ అని. బూట్ క్యాంప్ 2 నెలల ముందు ఎందుకు ప్రమోట్ చేస్తామంటే సార్, 100 ఫ్లోర్ మీటింగ్స్ ఎంత ఎనర్జీని ఇస్తాయో ఒక బూట్ క్యాంప్ అందిస్తుంది సార్. బూట్ క్యాంప్లో యాక్టివ్ అయిన తర్వాత వేరే విధంగా ఉంటుంది సార్. స్టార్టింగ్లో మేము బూట్ క్యాంప్కి ఆనంద్ సార్ తోటి వెళ్ళింది నేను. సార్ ఫోటో షేర్ చేస్తాను సార్ మీకు. స్టార్టింగ్లో మేము బూట్ క్యాంప్కి వెళ్ళాం సార్. ఆనంద్ సారు, రవి సారు, రమేష్ సారు, కోటి సారు, నేను. స్టార్టింగ్ బూట్ క్యాంప్ సార్, అది గుంటూరులో జరిగింది. అప్పుడు 600 సార్, 600 రూపీస్ అది టికెట్. అక్కడికి వెళ్ళాకే మేము చాలా నేర్చుకున్నాం సార్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ వెంటనే ఆ, అదే బూట్ క్యాంప్లో మేము ద గ్రేట్ లీడర్
లేటర్ పాండు సార్ని కలవటం, మన మెంటర్ సురేష్ సార్ ద్వారా సార్ని పరిచయం చేసుకొని ఇది చేయటం అంతా జరిగింది సార్. నెక్స్ట్ నేను చెప్పేదంటే బూట్ క్యాంప్ తర్వాత మైసూర్ క్యాంప్. ఈ మైసూర్ క్యాంప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మైసూర్ క్యాంప్కి వెళ్ళాక మా మైండ్ ఓపెన్ సార్. ఫస్ట్ మైసూర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మేము 18,000తో వెళ్ళాము, సెకండ్ 48,000తో వెళ్ళాము, ఇప్పుడు థర్డ్ టైం రేపు 25వ తారీఖు వెళ్తున్నాము, 60,000 చెక్తో వెళ్తున్నాం సార్. రేపు వెళ్ళొచ్చాక డిసెంబర్ గోల్ వచ్చి 1,00,000 సార్. ఓకే బ్రహ్మయ్య సార్, మేడం వచ్చారు, మా మేడం గారు. ఓకేనా, మేడం మాట్లాడతారు. 148 లక్ష్మీ హరి అని ఉంటుంది సార్. 148. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం కోహోస్ట్ ఇచ్చాను, అడ్మిట్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడింగ్ లేడీస్ లో మన టీమ్ లోనే ఒక మంచి ఫైర్ బ్రాండ్ లాంటి గ్రేట్ లీడర్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ సార్. బండికి పెట్టిన ఎట్లాగో మనిషికి పొగడ్తలు కూడా అంత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు మిమ్మల్ని గురించే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం సార్. 7th క్లాస్ చదివిండి కూడా ఈరోజు 1.5 lakh ఎర్నర్ చేసి కూడా చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తా ఉంటారు. ఎవరితో మాట్లాడినా చాలా సింపుల్ గా మాట్లాడతారు. ఎక్కువ సజెషన్స్ కూడా ఎక్కువగా ఆ తలకు మించి భారం పెట్టుకోకూడదు అని అంటారు కదా, అట్లాగే ఎవరికి కూడా ఆ అవకాశం ఇచ్చారు, అంతేగాని మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని ఏ రోజు కూడా మాకు చెప్పలేదు సార్. ఎందుకంటే సారు చాలా సింపుల్ సార్. మీరు నాకు ఇష్టమైన వ్యక్తుల్లో ఆనంద్ సార్ ఫస్ట్ మాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు సార్ మా మీద చూపించిన కేరింగ్ కానీ మాట్లాడిన మాటల వల్ల కానీ మేము ఈ బిజినెస్ కి కనెక్ట్ అయ్యాం సార్. తర్వాత అసలు చాలా ఒబీడియంట్ గా మాకేమనిపిస్తుంది అంటే, ఇట్లా ఉంటే టీం వస్తుంది, ఇలా చేస్తే ఇలా మాట్లాడితే టీం వస్తాయి, అట్లా అనిపించిద్ది ఎప్పుడు మిమ్మల్ని చూసినా గానీ. రాలక్ష్మి మేడం బాగున్నారని ఎప్పుడు కూడా చాలా బాగా నవ్వుతూ పలకరించే దాంట్లో మేము బాగా కనెక్ట్ అయ్యాం సార్ మీకు. ఎక్కడ మీటింగ్ చెప్పినా బ్రహ్మయ్య సార్ గురించి చెప్పకుండా నేనైతే రాను సార్. హోమ్ మీటింగ్ నేను అంత లాంగ్ తీసుకెళ్ళలేను సార్. చాలా సింపుల్ గా చెప్పేసి ఐడి తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా కస్టమర్ గా ఉంచేసి అతను వచ్చేస్తాను. అది మీ స్టోరీ మాత్రం కంపల్సరీ చెప్తాను సార్. తర్వాత కిరణ్ సార్, తర్వాత శ్రావణ్ సార్, చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళంతా కూడా మంచి మంచి లీడర్స్ సార్. నేను కొన్ని స్టోరీస్ సేకరించుకొని ఫీల్డ్కి వెళ్తాను సార్ ఎప్పటికి వెళ్ళినా కానీ ఫీల్డ్కి వెళ్ళడం తక్కువైనప్పటికి కూడా నేను బాగా టీంని ప్రమోట్ చేయటంలో మాత్రం మీ అందరి పేర్లు చెప్పిన తర్వాతే టీంని ప్రమోట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప లీడర్లు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మరీ థ్యాంక్ యూ. కొండేపు టీంలో ఉన్నందుకు మాకు ఎంతో అదృష్టం. నేను కొండేపులోనే 6 ఏళ్ళు ఉద్యోగం చేశాను. తర్వాత తెలియకుండానే కొండేపు టీంలోనే వెస్టేజ్ లో చేరాను. ఇది నాకు ఎందుకో తెలియదు, కొండేపుతో కొంచెం మాకు అటాచ్మెంట్ ఉంది. నా గురించి ఎక్కడ అడిగినా గానీ, ఆ షాపులను గానీ కొట్లను గానీ వీళ్ళు ఎవరిని అడిగినా గానీ నేను 6 ఏళ్ళు చేశాను కాబట్టి నా గురించి చెప్తారు. ఖచ్చితంగా రాలక్ష్మి మేడం అంటే ఇక్కడ 6 ఏళ్ళు చేసి వెళ్ళారని మంచిగా ఉంటదని చెప్తారు. ఎందుకంటే నేను 6 ఏళ్ళు కూడా అటాచ్మెంట్ తో అంటే వాళ్ళతో చాలా అటాచ్మెంట్ మెయింటైన్ చేసి మరీ ఉద్యోగం చేసి వచ్చాను అక్కడ. అది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మయ్య సార్ ముందుగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నేను నా చిన్నతనాన్ని నుంచే చాలా పేదరికంలో పెరిగాను సార్. చాలా పేదరికం అంటే పొలం ఉంది మా తాతకి, కానీ మాకు కాదు కదా. మేము కూలి పని చేసుకుంటేనే మా నాన్నగారు గాని మా అమ్మగారు గాని మమ్మల్ని పోషించే పరిస్థితి కాదు అప్పట్లో. అయితే మా నాన్నగారు కొంచెం కష్టం ఎక్కువగా చేస్తారు, కానీ కష్టానికి తగ్గ ఫలితం అయితే వచ్చేది కాదు. అలాంటి టైంలో నేను
ఆ చదువుకుంటా ఉండేదాన్ని. కానీ ఇంట్లో వాళ్ళకి చదువు రాదు కాబట్టి, చదువు వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు గాదు. నాకంత గైడ్ చేసేవాళ్ళు గాదు. చదువు గూడా అంత వచ్చేది గాదు. తర్వాత చదువుకుంటా ఉండే టైంలోనే సెవెంత్ ఫెయిల్ అయ్యాను. సెవెంత్ ఫెయిల్ అయ్యి గూడా ఖాళీగా ఉండకుండా మిషన్ నేర్చుకున్న. ఏడో తరగతిలో అంటే వయసు ఎంతుంటదో అందరికి తెలిసిన విషయమే. ఎంతుంటామో గూడా తెలుసు కదా! ఆ టైంలోనే టైలరింగ్ నేర్చుకున్నా. నా జీవితం ఇట్లా గావడానికి లేదు. నాకు చదువు రాకపోతే ఏమవుతది? మిషన్ నేర్చుకొని నా లైఫ్‌ని లీడ్ చేద్దామనే ఉద్దేశంతోటే నేను మిషన్ నేర్చుకున్నా. అది గూడా మా అమ్మగారి సలహానే. అంత ఆలోచించే ఇది లేదు. ఓకేనా? అ అలాంటి టైంలో మా అమ్మగారి సలహా మేరకే నేను మిషన్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత మిషన్ నేర్చుకునేటప్పుడు చదువుకునే పిల్లలతోటి వెళ్ళి మళ్ళీ వాళ్ళతోనే వచ్చేది. ఎందుకంటే ఆహ్, ఇంటి దగ్గరుండి ఇంటికాడ ఉండేవాళ్ళతో తిరిగుంటే ఇంటి దగ్గరే ఉండాలి. నేను ఏ పని చేయడానికి లేదు అని అనుకునేదాన్ని. కానీ ఆహ్, మిషన్ నేర్చుకుంటూ గూడా స్కూలుకి వెళ్తూ మళ్ళా వా స్కూలుకెళ్ళే వాళ్ళతోటి ఎళ్లి తిరిగి ఇంటికొచ్చేదాన్ని. అలాంటి సమయంలో నాకు మళ్ళీ చదువుకోవాలనిపించి మళ్ళీ సెవెంత్ క్లాస్ చేరాను. సెవెంత్ క్లాస్ చేరి మళ్ళీ కష్టపడి చదవడం స్టార్ట్ చేశాను సార్. అప్పుడు ఆల కాడ్నించి, గుణింతాల కాడ్నించి అన్నీ నేర్చుకొని చదువు నేర్చుకున్నాను. చాలా కష్టపడి సెవెంత్ క్లాస్‌లో చదువు నేర్చుకున్నాను సార్. మా గురువుగారు శ్రీను సారు ఆ టైంలో. ఆ సార్ ఉండటం వల్ల నేను చదువు బాగా నేర్చుకొని ముందుకొస్తా ఉండేదాన్ని. అట్లా 10థ్ క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్ జేబీలో చదివాను. మళ్ళీ ఫెయిల్ ఇంటర్. ఇక నాకు ఉద్యోగాలు ఏమి రావు గదా! ఇంటర్‌లో ఫెయిల్ అయితే ఏం ఉద్యోగాలు రావు అని అనుకుంటా ఉండేదాన్ని. కానీ 10థ్ మీద చాలా అప్లికేషన్స్ పెట్టాను. చా చాలా ఉద్యోగాలకి నేను ఇదయ్యాను. కండక్టర్‌గా కూడా సెలెక్ట్ అయ్యాను. కానీ వెయిటింగ్‌లో పెట్టారు. తర్వాత తిరుపతి కొండ మీద చిమ్మేదానికి గూడా అప్లికేషన్ ఏసా. ఉద్యోగం గావాలంతే తెలీదు నాకు. ఏం జేయాలో తెలీదు. అలాంటి సమయంలో చాలా నోటిఫికేషన్స్‌కి నేను అప్రోచ్ అయ్యి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఓకేనా. అట్లా ఎగ్జామ్ రాసుకుంటా ఉన్నాను. తర్వాత ఇంటర్ ఫెయిల్ అయినప్పటికి గూడా కానిస్టేబుల్ జాబ్‌కి ఎలిజిబుల్ అంట అని జెప్పేసి నాకు చెప్తే, సరే నేను చెప్పి నేను అప్పటికే నేను ఎస్ఆర్ నగర్‌లో హైదరాబాద్‌లో కాలేజీ వ వ హ్మ్, హాస్టల్‌కి వార్డెన్‌గా ఉన్నాను. వార్డెన్‌గా ఉండి కష్టపడి ఆ డబ్బులు ఇంటికి పంపిస్తా ఉండేదాన్ని. ఎంత అంటే 2300 పంపించేదాన్ని ఇంటికి. ఇంటికి సాయపడాలి గదా! ఇంట్లో అట్లా ఉండే సమయంలో నాకు మా నాన్నగారు ఇంటర్‌లోనే చనిపోయారు. మా అమ్మగారు ఒక్కళ్ళే కష్టపడేవాళ్ళు. నేను ఈ చిన్నతనాన్ని గూడా ఎంత కష్టపడ్డాను అంటే, మా నాన్నగారికి కిడ్నీ ఆపరేషన్ అయ్యింది. జీవనం అంతంత మాత్రంగా తయారైంది. ఆ టైంలో కొబ్బరి తోటలు తీసుకున్నారు మా నాన్న. తీసుకొని ఆహ్, పని వాళ్ళని బెట్టి కొబ్బరికాయలు దింపి అయి అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతోటి మా కుటుంబాన్ని పోషించేవాళ్ళు. అప్పుడు ఏం జరిగింది అంటే తర్వాత ఒక వారం రోజుల పాటు పని వాళ్ళు ఎవ్వరు రాలేదు. కొబ్బరికాయలు, కొబ్బరి తోటలు అన్నీ ఆహ్, ఈ బేరాలొస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఒకరోజు నేను అన్నం తీసుకొనెళ్తే, మా నాన్న "కొబ్బరి తోటలయితే తీసుకున్నావురా, పని వాళ్ళెవరు రాట్లేదు, చెట్లెక్కేవాళ్ళు లేరు. మీ కొబ్బరికాయలు ఎట్లా దింపాలి? ఇప్పుడు మనకి 200-300 దాకా బేరాలున్నాయి. ఏం చేద్దాం" అనంటే, "నాన్న ఎట్టెక్కాలి చెప్పు నాన్న నేనెక్కుతానన్నప్పుడు" నాకు ఎయిత్ క్లాస్‌లో ఉన్నా. ఎయిత్ క్లాస్‌లో నాన్న నేనెక్కుతాను చెట్లు అనంటే మా నాన్న ఆశ్చర్యపోయాడు. అదేమ్మా నువ్వెట్లా ఎక్కుతావు? చెట్లెక్కడం అంత ఆషామాషా గాదు. ఒక చెట్టు గాదు. 300 కాయలంటే కనీసం 6, 7 చెట్లెక్కాలి. ఎట్లా ఎక్కుతావు అన్నాను. లేదు నాన్న నాకు చెప్పు. ఖచ్చితంగా నేను చెట్లెక్కడం నేర్చుకుంటాను. నువ్వు నేర్పించు నాన్న అంటే, కాళ్ళకి బంధం వేసి చెట్లు ఎట్లా ఎక్కాలో చెప్తే, ఆ టైంలో ఆ రోజే నేను దగ్గర దగ్గరగా ఓ 15 చెట్లు ఎక్కి కాయలు దింపి అయ్యి సేల్ చేసిన రోజులవి. అట్లా ముందుకి నేర్చుకుంటే రానిదేమి లేదు. అమ్మాయిలు, అబ్బాయిలనేది ఏముండదు. మనం చేయాలనుకుంటే ఏమైనా జేయొచ్చని నాకు ఆ రోజు అర్థమయింది. నేను తర్వాత కొంతకాలం తర్వాత మా నాన్నగారు మళ్ళీ నత్తల వ్యాపారం పెట్టాడు. చెరువులో నత్తలు జనాల చేత ఏరిచ్చి అయన్నీ గూడా ఎక్స్‌పోర్ట్ జేసేవాళ్ళు లారీలకి. ఆ టైంలో చెరువులోకెళ్ళాం. అనుకోకుండాగా ఓ పెద్ద కాలువ పారుతా ఉంది. నాకేమో ఈత రాదు. ఈత నేర్చుకుంటేనే చెరువులోకెళ్ళాలి. ఎందుకంటే
ఆ ఈత రాకపోతే కొట్టుకుపోతాం కదా. అలాగే నాకైతే ఈత రాకుండా నీళ్ళలోకి దిగకూడదు అనే ఆలోచన. కానీ నాకు ఈత నేర్పించేవాళ్ళు ఎవరు అనుకుంటే మా నాన్నగారే. మా నాన్నని అడిగాను నేను, నాన్న నాకు ఈత నేర్పించు నాన్న, ఖచ్చితంగా నేను ఈత నేర్చుకుని మా నాన్న 2 రోజులు నేర్పించాడు. మూడో రోజు ఏం చేశాడంటే, ఈ అమ్మాయి నేను వదిలేస్తే గాని నేర్చుకోదు, ఇట్లా రోజు నేనేడ నేర్పించానని చెప్పి పంట కాలువ దగ్గర దగ్గరగా చాలా ఎడల్పు ఉంటది. ఒక 14 అడుగుల ఎడల్పు, అన్ చాలా లోతుండే కాలువలో ఆహ్, దాంట్లోకి నెట్టేసాడు నన్ను. నెట్టేసి "ఈత ఇప్పుడొస్తది చూడురా" అని చెప్పానన్నాడు. నాకర్థం కాల. కొంత దూరం వెళ్ళిందాక కొట్టుకుపోతా ఉన్నా. నాకు భయమేసింది. అంటే నేను ఈత కొ ఈత కొట్టే టైంలో ఏమైనా అయితే అనే ఆలోచన మా నాన్నకి గూడా ఉంది గానీ, నేర్చుకుంటది ఖచ్చితంగానే భరోసాతోటే దాంట్లోకి నెట్టాడు. అయితే నేను ఈత నేర్చుకున్నాను. నేర్చుకొని చిన్నంగా అక్కడ కాలువలో నుంచి బయటికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఎవ్వరు నాకు ఈత నేర్పించినోళ్ళు గాదు. నేనే నేర్చుకున్నా కదా! ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది ఏదంటే, ఏది గూడా అప్లైనర్ చెయ్యిలు పట్టుకొని మనం ముందుకెళ్తా ఉంటే ప్రతిరోజు అప్లైనరే రావాలనిపిస్తా ఉంటది హోమ్ మీటింగ్‌కి. అవునా? అలాంటి సిట్యుయేషన్‌లోంచి ఫస్ట్ మనం బయటికి రావాలి. మనం చెప్పలేము, చెయ్యలేము అనుకునే బాధల నుంచి ఊరికే బాధపడతా ఉంటే అప్లైనర్ రావట్లేదు, మనకు హోమ్ మీటింగ్స్ ఇవ్వట్లేదు, మన ఐడీలు ఎయట్లేదు, ఐడీ నిన్న అనంగా ఇచ్చాను, ఈ రోజుకెయలేదు. ఇలాంటి ముందు మనకనిపిస్తా ఉంటది. అవి మానుకోవాలి. అవి మానుకుంటే ముందల హోమ్ మీటింగ్ చేయడం అనేది వస్తది. ఓకేనా? ఇట్లా ముందుకెళ్తా ఉన్నాను. చదువుకున్నాను. ఉద్యోగం ఎట్లా మా నాన్న ఎయిత్ క్లాస్‌లోనే "నువ్వు జాబ్ చేయాలిరా" అని చెప్పిన మాట, ఆ మాట అలాగే పట్టుకొని ఏ ఉద్యోగం అని చెప్పున్నాడంటే పోలీస్ ఉద్యోగం. పోలీస్ ఉద్యోగం నువ్వు చెయ్యాలి. ఖచ్చితంగా నువ్వు దానికైతే సరిపోతావని నా మైండ్‌లో నాటడం వల్ల పోలీస్ ఉద్యోగం కోసం మాక్సిమం 9 ఏళ్ళు 9 ఆ ఉద్యోగం కోసం నేను ట్రై చేశాను. ప్రతి నోటిఫికేషన్ ఏస్తా ఉన్నాను. ఫస్ట్ ఏసినప్పుడు వెయిట్ సరిపోలా. తర్వాత పరిగెత్తలేకపోయాను. తర్వాత ఎగ్జామ్ రాయలేకపోయాను. ఈ విధంగా నేను అన్నిటిలో కోల్పోతా ఉన్న తర్వాత 2013లో నాకనిపిచ్చింది నేను ఎందులో డల్ అవుతున్నానో చూడాలొకసారి అని చెప్పి, అన్నీ పర్ఫెక్ట్ గానే ఉన్నాను. ఎగ్జామ్ రాయలేకపోతున్నానా అని చెప్పి ఇంట్లో మా తమ్ముళ్ళని, మా అమ్మ వాళ్ళందరిని అడిగాను. ఎగ్జామ్‌కి ఖచ్చితంగా చదువుకోవాలమ్మా, కొన్ని రోజులు నేను కోచింగ్‌కెళ్తానంటే, మా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉంది. నేనేదైనా అనుకుంటే సాధిస్తాననే ఉద్దేశం వాళ్ళకుంది గాబట్టి, 6 నెలల పాటు ఎవ్వరికీ కనిపించలేదు. ఇంటికి రాలేదు. వంటగదిని రెంట్‌గా తీసుకొని, వంటగదిలోనే ఉంటూ, చదువుకుంటూ, కోచింగ్ తీసుకుంటూ ఒక్కదాన్నే ఉన్నాను. ఆ సమయంలో మా తమ్ముడు బియ్యము, బట్టలు అయన్నీ నాకు సరఫరా చేసేవాడు. రూ. 150కి తను కూలికెళ్తా, రూ. 150 కూలికి, అంటే కూలికెళ్ళే వయసు గూడా గాదు మా తమ్ముడిది. ఆ టైంలో నా తమ్ముళ్ళిద్దరూ, మా అమ్మ అందరూ కష్టపడి నన్ను చదివిచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఈ జాబ్ కొట్టగలననే ఉద్దేశం వాళ్ళకుంది గాబట్టి, నా మీద అంత ప్రెషర్ ఏమి తీసుకురాలేదు గానీ, చాలా హోప్స్ పెట్టుకొని నన్ను చదివిచ్చారు. నేను నా జీవితాన్ని యుద్ధ భూమిగా మార్చి, జీవిత పోరాటమే చేశాను సార్. జీవిత లక్ష్యాన్ని చేరుకోగలిగాను ఆ టైంలో. ఉద్యోగం అయితే ఏదైతే చేయాలనుకున్నానో అదే చేశాను. ఆ తర్వాత జాబొచ్చిన తర్వాత నాకు ఏదైతే హెల్ప్ చేశారో వాళ్ళని ఎప్పుడు గూడా చెయ్యొదిలిపెట్టకుండా నా కుటుంబాన్ని నేను వెంటబెట్టుకొని, ఈ రోజుకి వాళ్ళ దగ్గరే ఉండాలని హరి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని, ఆ ఊర్లోనే ఇల్లు కట్టుకొని మా తమ్ముళ్ళతోటే జీవనం సాగిస్తా ఉన్నా. జీతం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆహ్, ఎనక ఏం రాబడి లేదు. ఉంటే జీతంతోనే జీవితం నడవాలి. మా తమ్ముళ్ళు ఏదన్నా అవసరమైనా గూడా నోరు తెరిచి అడిగితే హరి సార్ గాని, నేను గాని, ఇది మా పరిస్థితని నేను ఏ రోజు అడ్డం చెప్పలేదు. అలాగే వాళ్ళకి గూడా హెల్ప్ చేస్తూ, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ, వాళ్ళ ప్రయోజకులను చేసిన తర్వాతనే నా ఎదుగుదల గురించి ఆలోచించాను సార్. ఎదుగుదల అంటే తర్వాత ఇల్లు కట్టడం జరిగింది. ఇల్లు కడితే నా నాకొచ్చే జీతమంతా ఈఎంఐలకెళ్ళిపోతా ఉంది. ఒకటో తారీఖు జీతం బాగానే వస్తుంది. 50,000, 40,000 అట్లా వస్తా ఉంది. కానీ జీతమంతా ఈఎంఐలకెళ్ళిపోతుంది. వడ్డీలకెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే నా స్థాయికి మించి ఇల్లు కట్టాను. నేనేదో కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను, పెద్ద ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే బిజినెస్ చేస్తున్నాననే ఉద్దేశంతోటి ఆ ఇల్లు కట్టాను. కానీ నా చిన్న జీతం, చిన్న ఉద్యోగం అని గ్రహించలేక ఇదైపోయాను. తర్వాత
ఏ ఏ పని చేసినా అందుకే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కడతారు. నా తెలివితేటలు ఏందంటే ముందే కట్టాలనే ఉద్దేశంతో ఇల్లు కట్టడం జరిగింది. నాకు అర్థమైంది ఏందంటే బిజినెస్ చేయాలా. మా నాన్న చిన్నప్పుడు నత్తల బిజినెస్, టెంకాయల బిజినెస్ చేసినప్పుడు మాకు చాలా డబ్బులొచ్చి మాకు కొరవ లేకుండా తినటానికి, ఉండటానికి సరిపోయేది. నాకు అనిపించింది జా జాబ్‌తో పాటు ఏదైనా బిజినెస్ చేయాలా అని. బిజినెస్ చేయాలా అన్నప్పుడు మా సారు "ఏం బిజినెస్ చేస్తారు మేడం" అనంటే వాస్తవానికి చెప్పారు సారు కష్టాలేం లేవని. సారు ఉద్యోగ ఫ్యామిలీ గాబట్టి సార్‌కి ఇవేం తెలీదు. తెలిసిందల్లా నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాతే కష్టాలు తెలుసు. అయి ఎలాగా అంటే అతను స్వేచ్ఛాజీవి కాకుండాగా పోయారు. ఎందుకంటే ఆయనకి సంపాదన లేదు గాబట్టి నేను సంపాదిస్తున్నాను. నేనిస్తేనే డబ్బులు. తర్వాత ఇంట్లోనే ఉండాలి. ఏ ఉద్యోగం చేయమన్నా నీకంటే ఎక్కువ వచ్చే సాలరీ ఏదైనా ఉంటే చెప్పు చేస్తాను అనేవాళ్ళు. కానీ అలాంటి ఉద్యోగం నేనైతే తీసుకురాలేను గాబట్టి కొన్ని రోజులు గొడవాడి సైలెంట్ అయిపోయాను. తర్వాత చిన్నగా పిల్లలు పుట్టడం జరిగింది. చిన్న పిల్లలని వదిలి నేను ఉద్యోగానికి ఎళ్ళలేకపోతే, "సార్ నేనుంటాను. నేను చూసుకుంటాను. మీరెళ్ళండి" అనంటే, తర్వాత ఇంక సార్‌కి పిల్లల్ని వదిలేసి నేను ఉద్యోగానికెళ్ళి అట్లా వచ్చేదాన్ని. తర్వాత నాకు ఉంది ఆ గోల్ అలాగే ఉంది. ఆ గోల్ అలాగే ఉంది. కానీ ఏం జేయాలో తెలీదు. తర్వాత పచ్చళ్ళ వ్యాపారం చేశాం. పచ్చళ్ళు పట్టేదాన్ని. 100, 2 కేజీ, 200 కేజీలు అట్లా పెట్టి, మా పోలీసోళ్ళకే 5 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు అట్లా అమ్మేదాన్ని. నాకైతే అక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. నేను ఎవ్వరిని అడుక్కోవట్లే డబ్బులు. బిజినెస్ చేస్తున్నాననే ఒపీనియన్ తోటి అందరికి చెప్పేదాన్ని. అందరికి చెప్పి ఇట్లా పచ్చడి పట్టాను. బా నీట్‌గా పట్టాను. మంచి కాయలే తీసుకొచ్చి పట్టానని చెప్పి ఆటిలి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి మరి చూపిచ్చి టేస్ట్ ఒకాళ వాళ్ళు వద్దన్నా గాని కొంచెం పెట్టి తర్వాత కనెక్ట్ జేసి చిన్నంగా పచ్చడనేదాన్ని అమ్మేసి డబ్బులు కొంచెం సంపాదించేవాళ్ళం. అంటే ఏ ఏదో పై ఖర్చులకైనా వస్తాయనేసి. పై ఖర్చులకోసం బాగా లీడ్ చేసాం పచ్చళ్ళ వ్యాపారం గూడా. తర్వాత ఇవి గూడా సరిపోవట్లేదు హరి సార్ ఇంకేమన్నా బిజినెస్ చేద్దామా అంటే సరే అన్నారు. కౌజుల్ ఫార్మ్ పెడదామనే ఆలోచన అంతకుముందు కుందేలు ఫార్మ్ పెట్టి బాగా రన్ చేశారు హరి సార్. ఆ అవగాహన ఉంది. చేయగలడనే ఉద్దేశంతోటి కౌజుల్ ఫార్మ్ పెట్టాం. కౌజుల్ ఫార్మ్ పెట్టిన తర్వాత ఆషామాషాగా పెట్టలేదు సార్ దాని గురించి గూడా. చెన్నై ఎళ్ళాం. చెన్నైలో చానా రైల్వే స్టేషన్‌లోనే అట్లా పనుకొని కౌజుల్ ఫార్మ్స్ దగ్గరికెళ్లి నేర్చుకొని మళ్ళీ రైల్వే స్టేషన్‌కొచ్చి పనుకొని ఆ తెల్లవారు మళ్ళీ కౌజుల్ ఫార్మ్‌ని విజిట్ చేసి ఈ విధంగా నేర్చుకున్న తర్వాతే కౌజుల్ ఫార్మ్ పెట్టాం. దానికి చాలా కష్టం జేయాలి సార్. చూడటానికి చాలా చిన్నగా ఉంటది. చిన్న బర్డ్స్ మేతేస్తే, నీళ్లేస్తే పెరుగుతాయని ఏముండదు సార్. సరే వానొచ్చినా, ఎండొచ్చినా వాటిలికి ఎండ ఎక్కువైనా తప్పే. వాన ఎక్కువైనా తప్పే. ఈ విధంగా ఉన్న టైంలో ఆహ్, నేను గూడా నేర్చుకొని దాని మీద సాధన జేసేసి ఇద్దరం కలిసి మంచి సక్సెస్‌ఫుల్ బాటలో నడిపిచ్చాం సార్. త ఆ టైంలో మేమేం జేయాల్సొచ్చేదంటే కటింగ్ జేయాల్సొచ్చేది. నిద్రలేసి 600, 700 పిట్ల ప్రాణాలు దీసి వాటిల్ని అమ్మి వాటిల మీద జీవనం జేయటం కొంచెం మనసుకి ఎంతో బాధ అనిపిచ్చేది సార్. నాకు హరి సార్‌కి ఇదంతా అలవాటు లేకపోతే నేనే ఆ పిట్టల్ని కోసి ఒక గంపకేసి పెట్టేదాన్ని. మా సార్ నిద్రలేసే లోపల. నాకనిపిచ్చేది ఇలాంటి తిండి, ఇలాంటి ఆహారం తినడం అవసరమా అని నాకనిపిచ్చేది. కానీ అదంతా గూడా బిజినెస్ కాబట్టి మళ్ళీ నాకు సరే ఇది బిజినెస్ అట్లా అనుకోని మళ్ళీ నా మనసుకి నేనే సర్ది చెప్పుకొని మళ్ళీ ప్రొసీడ్ అయ్యేవాళ్ళం. అట్లా నెలకి 60,000, 70,000 సంపాదిచ్చి నా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడంలో హరి సార్‌కి నేనెంతో సహాయకంగా నిలబడేదాన్ని ఆ టైంలో గూడా. అయినా గూడా జనాలేమనేవాళ్ళంటే, నాగలక్ష్మి కౌజుల్ ఫార్మ్ పెట్టిందంట. కౌజుల్ ఫార్మ్ బాగా చేస్తుందంట. ఎవరన్నా సలహాలడిగినా గాని నన్నే అడుగుతా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ ఏరియాలో హరి సార్ తెలీదసల. హరి సార్ పెరిగిందంతా రాజమండ్రి గాబట్టి. అప్పుడు అడుగుతా ఉన్నారు. ఇదేంది ఈ పేరు గూడా నాకే వచ్చింది. లేదు హరి సార్ ఎట్లైనా గాని హరి సార్ అనేది అందరికి తెలియాలా? ఆహ్, ఎట్ ఎలా చేయాలా? అట్లా అనుకుంట ఫస్ట్‌లో నేను హరి అని పిలిచేదాన్ని. ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత హరి సార్ అంటా ఉన్నా. ఆహ్, హరిని ఎట్లైనా నిలబెట్టాలి. 10 మందిలో నాకంటే మంచి స్థాయిలో నిలబెట్టాలని అనుకుంటా ఉండేదాన్ని. కానీ ఏ అవకాశం వచ్చేది గాదు. దేవుడు నా కోరిక బలమైంది అని చెప్పి తెలుసుకొని వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అని ఆహ్, ఒకరోజు రాత్రి ఆనంద్ సార్ రూపంలో మా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆనంద్ సార్ చెప్పిన హోమ్ మీటింగ్‌లో నాకు నేనేదైతే గోల్ ఉందో, ఏదైతే కల ఉందో అదంతా నేను నెరవేర్చుకోగలనని నాకు ఆ టైంలో అనిపిచ్చింది. కానీ ఏం చేయాలో తెలీదు. సార్ చెప్పిన మీటింగు అరగంట తర్వాత అంతా బుర్రలో నుంచి అంతా పోయింది. కానీ వెస్టేజ్‌లో ప్రొడక్ట్‌లుంటాయి.
కొనుక్కోవాలి, అవి కొంతమందికి పరిచయం చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు అన్న విషయం అర్థమైంది. కిరాణా షాప్ పెడితే మన కొట్లో సరుకు తెచ్చుకోవడానికి కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మనం చేస్తాం. కానీ ఇక్కడ అది అవసరం లేదు. ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ ని జనాలకు పరిచయం చేసి మన పని మళ్ళీ మనం చేసుకుంటానే ఈ పని చెయ్యొచ్చు అని తెలుసుకున్న తర్వాతే బిజినెస్ లోకి వచ్చాం. తర్వాత స్టార్టింగ్ లో అంతలా చేయలేకపోయాంలే గాని ఆ మొత్తం బిజినెస్ ని ఎలా చేయాలి అని యూట్యూబ్స్ ద్వారా మొత్తం నేర్చుకున్నాను. ప్రోడక్ట్స్ ఏంటి అదంతా నేర్చుకున్న తర్వాత ఆనంద్ సార్ ప్రతి డిసీజ్డ్ కి కొంత లిస్ట్ చెప్పేవాళ్ళు. అలోవెరా, ఆమ్లా ఇట్లా చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే వాటి గురించి ఆమ్లా చెప్పారు, ఆమ్లా గురించి రాసుకునేదాన్ని. అలోవెరా చెప్పారు, అలోవెరా గురించి రాసుకునేదాన్ని. స్పిర్లినా చెప్పారు, స్పిర్లినా గురించి రాసుకునేదాన్ని. ఇట్లా రాసుకొని చదువుకునేదాన్ని. చదువుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆనంద్ సార్కి ఏదైనా అడిగితే అడగక ముందులే నేనే ఫుడ్ సప్లిమెంటరీస్ పెట్టేదాన్ని నేర్చుకున్న తర్వాత. ఎందుకంటే నేను హరి సార్కి ఎట్లా సహాయపడ్డాననేది మీకు చెప్పడం ఉద్దేశం. ఓకేనా? నేను నేర్చుకుని ముందుకే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే హరి సార్ హోమ్ మీటింగ్స్ కి వెళ్ళేవాళ్ళు, నేనైతే ఖాళీగా ఉంటున్నాను, వెస్టేజ్ లో నేను కూడా ఏదో ఒకటి సహాయపడాలి కాబట్టి దానికోసం అట్లా ఫుడ్ సప్లిమెంటరీస్ నేనే ముందు రాసుకొని ఆనంద్ సార్ ఏం చెప్తున్నాడో ఒకసారి చూసుకొని నిజంగా నేను చెప్పినట్లకే ఆనంద్ సార్ చెప్పినట్లుగా మ్యాచ్ అవుతుందా లేదా అని మళ్ళీ కొన్ని రోజులు అట్లా ఆలోచన చేస్తా ఉండేదాన్ని. ఆనంద్ సారు నేను చెప్పేది రెండు మ్యాచ్ అయిన తర్వాతే ఫుడ్ సప్లిమెంటరీలు ఓన్ గా ఇవ్వడం స్టార్ట్ చేశా. ఓన్ గా నాకై నేనుగా ఏదైనా డిసీజెడ్ చెప్తే అవలీలుగా చెప్పేస్తా. ఇప్పుడు కూడా ఏదైనా ఒక డిసీజెడ్ చెప్తే చెప్పేస్తా. ఆ తర్వాత హరి సార్కి అర్థం కావట్లా, నేను కూడా చెప్పలేకపోతున్నాను కదా, నాగలక్ష్మి మేడం బాగానే చెప్పగలుగుతున్నారు ఎలాగా. తర్వాత నేను చేసే సాధన అంతా తర్వాత హరి సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు కొన్ని రోజులకి ఐడీలు వేయటం హరి సార్కి ఏం చేస్తున్నారంటే టీమ్ లో వాళ్ళు చాలా మంది ఫొటోస్, ఆధార్ కార్డులు అవన్నీ పంపిస్తా ఉన్నారు. ఐడి వేయమని చెప్తాను. నాకు ఫోన్ మీద అంత గ్రిప్ లేదు, మెయిల్స్ అంటే తెలియదు, ఇవన్నీ కూడా నాకు అంతగా అవగాహన లేదు. ఫోన్ ఉంది, వాట్సాప్ చూసావా, యూట్యూబ్ చూసావా, ఇంతే. ఏదైనా గేమ్ అంటే గేమ్ ఆడుకున్నావా, స్టేషన్కి వెళ్ళామా, వర్క్ చేసుకున్నావా, ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండేదాన్ని. ఫోన్ లో కూడా అన్ని ఫీచర్స్ నాకు తెలియదు. తెలియనప్పుడు హరి సార్ని అడిగాను. హరి సార్ అన్నాడు, నీ వల్ల కాదులే మేడం అని అన్నాడు. వల్ల కాదు ఏం లేదు సార్, ఖచ్చితంగా నేర్చుకుంటే ముందుకెళ్ళొచ్చని నా జీవితంలోనే నేను చాలా పాఠాలు నేర్చుకున్నా, మీరు నాకు చెప్పండి నేను చేస్తానని చెప్పా. చెప్తే అప్పుడు ఆ ఐడి వేయడం 2 సార్లు 3 సార్లు చూపించారు. చూపించిన తర్వాత హరి సార్ ఈ రోజుకి కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎన్ని ఐడీలు వేసిందో. కానీ నేనేసే ఐడీలే ఎక్కువ ఉంటాయి. ఏదున్నా సరే నేనే చూసుకుంటా. ఇప్పుడు యాప్ లో ఏది సమస్య వచ్చినా నేనే నేర్చుకున్నా. ఏం చేయాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ఒక్కొక్కసారి ఐడి తప్పుగా పడినా గానీ దాన్ని ఏం చేయాలో తెలియదు. చాలా మంది 35 డేస్ వెయిట్ చేస్తారు. అంటే ఐడి ఒక చోట పడిపోయి ఇంకో చోట పడితే దాన్ని ఆ 35 డేస్ వెయిట్ చేసి మరి ఐడి పోయిన తర్వాత మళ్ళీ ఐడి క్రియేట్ చేస్తారు. నేను అలా కాస్త కస్టమర్ కేర్ ని అప్రోచ్ అయ్యి దాన్ని ఎలా చేయాలో ఎక్స్‌పోర్ట్ చేయాలి, ఏ లైన్ లోకి ఎక్స్‌పోర్ట్ చేయాల్సి ఉంటే ఆ లైన్ లోకి ఎక్స్‌పోర్ట్ చేయటం అవన్నీ కూడా నేర్చుకున్నా. తర్వాత బిజినెస్ చేస్తా ఉన్నా. బిజినెస్ చేస్తా ఉన్నప్పుడు నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హరి సార్ తోటి వెళ్ళేదాన్ని. కొంతకాలం బిజినెస్ చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు, బాగా వర్షం వచ్చింది సార్. ఆ టైంలో చాలా మంది ఆ నెల అసలు మాకు అచీవ్‌మెంట్ 12 లెవెల్‌లోకి 12% వచ్చినాం. ఈ నెల బిజినెస్ జరిగితే మేము బ్రాంచ్ డైరెక్టర్లు అవుతాం. కానీ ఆ నెల మొత్తం వర్షం పట్టింది. వర్షం పట్టేసరికి ఎవ్వరు కూడా డీఎల్‌సీపీలకి వెళ్ళడానికి ఇష్టపడట్లా. అప్పుడు నేనేం చేశానంటే హరి సార్ అందరి దగ్గర మనం ఏమేం కావాలో రాసుకొని డీఎల్‌సీపీకి వెళ్ళి తీసుకొద్దాము, తీసుకొచ్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం అని చెప్పానన్న. అని అందరికి ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఈత ముక్కల కాడ నుంచి కరేడు, కావలి అందరి రాసుకొని ఆ రా ఇద్దరివి డిఎల్‌సీపీకి వెళ్ళి మధ్యాహ్నం టైంలో మొత్తం సరుకంతా తీసుకొచ్చి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసాం ఆ నెల. ఆ నెల మొత్తం వచ్చింది వర్షం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజులు వర్షం వచ్చింది. అప్పుడు మా బిజినెస్ ఆగిపోయిద్ది అనుకున్న టైంలో మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారంగానే అమలు చేశాం. అమలు చేసి అదిగో ఫోటో మీరు అందరూ చూస్తా ఉన్నారు. ఇద్దరం వెళ్ళాం. తీసుకొని అతనొచ్చి ఎవరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాం. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మేము బ్రాంచ్ డైరెక్టర్లు అయ్యాం. చాలా పీవీలు వచ్చినాయి. 4000 పీవీలు అట్లా వచ్చాయి.
ఆ మంచిగా మన టీం బాగా వెళ్తుంది అనుకునే టైంలో మేము అనుకున్న లీడర్లు చాలా మంది వచ్చారు కదా, వాళ్ళే హోమ్ మీటింగ్లు చేస్తారులే, మనం సైలెంట్ గా ఉందాం. అవి అంటే తెలివితేటలు అనమాట. ఇవన్నీ మంచి మంచి తెలివితేటలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి, నాకే కాదు అందరికి వస్తాయి. వాళ్ళే చేస్తారులే అని చెప్పి ఇద్దరం అనుకొని ఒక నెల పాటు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల బ్రాంజ్ అయిన తర్వాత. అప్పుడు పద్దాకలు మనమే పోయి హోమ్ మీటింగ్ చేస్తాం. ఇంతమంది టీం ఉన్నారు, 150 మంది ఉన్నారు. 150 మందిలో హోమ్ మీటింగ్స్ చేసే వాళ్ళు లేరా, వాళ్ళు కష్టపడకుండా మనల్ని కష్టపెడతా ఉన్నారని చెప్పి సైలెంట్ గా పక్కకు జరిగాం. పక్కకు జరిగితే 4000 పీవీ కాస్త 1000 పీవీలకి 1200 పీవీకి వస్తుంది. 1200 పీవీకి వస్తుంటే అరే సార్ టీం మొత్తం పడిపోయింది, ఇదేం కష్టంగా ఉన్నట్టుంది అని చెప్పి మళ్ళీ ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత, అవును మేడం మనం ఏమో హోమ్ మీటింగ్స్ కి వెళ్ళట్లేదు, మనం హోమ్ మీటింగ్స్ కి వెళ్ళకపోతే ఇంతేనేమో అట్లా అనుకుంటా ఉన్నాం, కానీ దారి తెలియాలి కదా మళ్ళా. ఆ ఆనంద్ సార్ అన్నాడు, ఫస్ట్ మీరు మీటింగ్స్ కి రండి, మీటింగ్స్ కి రాకుండా మీరు ఇంట్లోనే ఉంటే ఎలాగా, ఖచ్చితంగా మీటింగ్ కి రావాలి అని చెప్పని అన్నాడు. అంటే మా టీం మేము కదిలిస్తే ఏమో 100 మంది వస్తా ఉన్నారు, కానీ హోమ్ మీటింగ్స్ ఏం జరగట్లా. ఇవన్నీ మనసులో కొంచెం గాయపరిచినాయి. ఏంది ఈ బిజినెస్ కూడా మనం చేయలేమని. కౌన్సిల్ ఫామ్ ఏమో పూర్తిగా బంద్ చేసేసాం సార్. మేము ఒక ఏదైతే కావాలనుకున్న ఫాట్ ఫామ్ దొరికేసిందని చెప్పి కౌన్సిల్ ఫామ్ పూర్తిగా బంద్ చేసాం. బంద్ చేసేసి ఇక దీంట్లోనే చేయాలనే ఉద్దేశంతో, అంటే ఉన్న 2 తెప్పల్లో ఒక తెప్ప తగిలేసాం. తగిలేసినప్పుడు దానికోసం ట్రై చేయాలి మాకు అని చెప్పి అని అనుకునేటప్పుడు ఎట్లా చేయాలని తెలియక మధ్యలో ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత ఆనంద్ సార్ ఫోన్ చేసి, మేడం మీరు ఇద్దరు మీటింగ్ కి రండి అని చెప్పి అని అన్నపట్ట నేను వెళ్ళలేదు, నాకు జాబ్ ఉంది, నేను ఎందుకు వెళ్తాను, హరి సార్ మీరు వెళ్ళండి అని చెప్పి హరి సార్ని పంపిస్తా ఉండేదాన్ని. ఒక్క నిమిషం సార్. నేను వెళ్ళకుండాగా హరి సార్ నేర్చుకుంటే సరిపోయిద్దిలే, హరి సార్ మీటింగ్కి వెళ్తే సరిపోయిద్దిలే అట్లా అనుకుంటా ఉండేదాన్ని. ఒకసారి ఆనంద్ సారు హరి సార్ ఇద్దరు కలిసి, మేడం మిమ్మల్ని ఎంఎస్ఆర్ సార్ అడుగుతున్నారు, ఒక మీటింగ్ కన్నా రండి అని ఆ, ఇద్దరు మంచిగా పిలిచారు. సరే అని చెప్పి టైం అవుతా ఉందా, ఓకేనా సరే, ఇంకొక 10 మినిట్స్ లో ముగిస్తాను సార్. అట్లా నేను వెళ్తే మీటింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎంఎస్ఆర్ సార్ నాతోటి ఏం మాట్లాడలేదులే, కానీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా నేను చేయాలని పట్టుబట్టి మరి ఇది చేసాం. తర్వాత ఆ ఏదైతే సక్సెస్ ఉంది, ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క టీమ్ లో రకరకాల వాళ్ళు వస్తారు సార్, అందరూ మన మైండ్ సెట్ కి తగ్గట్టే ఉండరు, ఓకేనా. అందరూ మన మైండ్ సెట్ కి అంటే బ్రహ్మయ్య సార్ అంటే ఇష్టపడే వాళ్ళు అందరూ ఉండకపోవచ్చు, నాగలక్ష్మి మేడం అంటే ఇష్టపడే వాళ్ళు అందరూ ఉండకపోవచ్చు, కానీ అందరిని ఒక దాటి మీదకి తీసుకురావాలంటే ఖచ్చితంగా మీటింగ్ తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవాలి. మీటింగ్ తీసుకెళ్లి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళంతా ఫాలో అప్ చేయాలి. మనం ఫుడ్ సప్లిమెంటరీస్ ఇచ్చినా గానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, కౌన్సిలింగ్ చేయగల ధైర్యం రావాలి. ఎలా వస్తది అంటే మీటింగ్స్ కి వెళ్ళాలి, బూట్ క్యాంప్స్ కి వెళ్ళాలి, మైసూర్ ట్రైనింగ్ కి వెళ్ళాలి. తర్వాత యూట్యూబ్ లో ఏదైనా ఒక ఏదైనా ఒక డిసీజ్ కి మనం ఇస్తున్నాం అంటే దాన్ని పూర్తిగా మనం నేర్చుకోవాలి. నేర్చుకుని దాని గురించి వాళ్ళకి చెప్తా ఉండాలి. ఇలా వేడి చేస్తాయి, వేడి చేసిందని మనం ఫాలో అప్ చేయకపోతే మనకి తెలియకుండానే అవి ఆపేస్తారు సార్. ఖచ్చితంగా ఆపేసి మనకి చెప్పరు, ఇంక మొహమాటానికి తీసుకున్నారు కదా మళ్ళీ ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఫీల్ అవుతారేమో అనేది మనకి చెప్పరు. మనం రోజు వాళ్ళతో ఒకసారి మాట్లాడుతా ఉంటారు, రోజు మాట్లాడిపోయినా కనీసం 2 రోజులకు ఒకసారి ఆయన ఫోన్ చేసి ఫుడ్ సప్లిమెంటరీస్ వేసుకుంటున్నావు కదా ఎలా ఉంటుంది ఏంటంటే, ఇంకా మనం అడిగేసరికి ఇంకా వాళ్ళు కంప్లైంట్లు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ కంప్లైంట్లని మనం ఎదుర్కోవాలి. బాగా వేడి చేసేసింది, నాకు ఇలా ఉంది అలా ఉంది అన్నప్పుడు మనం ఆ డోసేజ్ అన్నా తగ్గించుకోవటమా, లేకపోతే బాగుంది అనుకున్నప్పుడు 2 పూట్లు పెట్టుకొని వాళ్ళు డిసీజ్ తగ్గేలాగా చేసుకోవాలి. కానీ మనం వేడి చేస్తుందంట సరే ఆపేసేయి అనే మాట మనలోనే వస్తుందంటే ఖచ్చితంగా మనకు తెలియనట్టు. నేర్చుకోవాలి ఇక్కడ, నేర్చుకొని చేయగలగాలి, ఓకేనా. ఇది చేయాలి, ఐడీస్ వేయడం నేర్చుకోవాలి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అది ఏది నేర్చుకోకుండా మన టీం ముందుకెళ్ళాలంటే అవ్వదు. హోమ్ మీటింగ్స్ చేయడం ఎలాగో నాకెలా తెలిసిందంటే బ్రహ్మయ్య సార్ ఏదైతే చెప్పారో ఆ అద్దం ముందు నిలబడి మనకై మనం మాట్లాడటం నేర్చుకోవాలి అని. నిజంగా సార్ అద్దంలో అప్పుడు స్టార్ట్ చేసాం మేము, ఒక వీడియో ఆన్ చేసుకొని వీడియోలో మాట్లాడటం,
ఎదుటి వాళ్ళకి ప్లాన్ ఖచ్చితంగా వెళ్తుందా అంటే మనం చెప్పే విషయం అర్థం అవుతుందా లేదా, ఆ వీడియోలో మనకు ఆ వీడియో రికార్డ్ చేసుకొని ఇన్నిన తర్వాత మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవటం, ఇట్లా చాలా చేశాం సార్. బ్రహ్మి సార్ని చూసే మేము హోమ్ మీటింగ్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం ఆ టైంలో. నేను నాకు నేనుగా పర్సనల్ గా నేర్చుకునే విషయం ఇది. హరి సార్ ఆనంద్ సార్ అమ్మడి తిరిగినప్పుడు హోమ్ మీటింగ్ చేయడం హరి సార్కి వచ్చింది. నాకై నేనుగా నేర్చుకుంది ఈ విషయంలో మాత్రం బ్రహ్మి సార్ని చూసే. తర్వాత టీము మనం పిలిస్తే రారు సార్, మనం ఎందుకు మీటింగ్స్ అటెండ్ అవ్వాలో తెలియజేయాలి. గొప్ప గొప్ప లీడర్స్ అందరూ వస్తారు. ఇక్కడ నేను చెప్పేది ఒక్కడనే మీకు అబద్ధం అనిపించవచ్చు. ఒక్కసారి మీటింగ్ వస్తే మీకంతా అర్థం అవుతది. ఆరోగ్యం గురించి చెప్తారు. ఓన్లీ ఆరోగ్యం గురించి ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ఆరోగ్యం గురించే చెప్తారని చెప్పి తీసుకురావాలి. ఎందుకంటే వందల మంది అక్కడ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఇన్నారంటే ఖచ్చితంగా ఇదవుతారు. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంటరీస్ ఇచ్చేటప్పుడే మనం చెప్పాలి వాళ్ళకి. మీటింగ్‌కి వస్తే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. మీరు మింగేదానికి కొంచెమైనా ముందుకి ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పి వాళ్ళని మీటింగ్ కనెక్ట్ జేయాలి. ఫుడ్ సప్లిమెంటరీస్ ఇచ్చేసి వాడుకోండి అని చెప్తున్నాం. మీటింగ్స్‌కి కనెక్ట్ చేయట్లా. ఎంత వయసున్నా గాని, ఎంత ముసలోళ్ళైనా గాని, ఎంత చదువుకున్న వాళ్ళైనా గాని, ఎవరినైనా సరే ఫుడ్ సప్లిమెంటరీస్ ఇచ్చినా, హోమ్ ప్రొడక్ట్స్ ఇచ్చినా, లేకపోతే అగ్రి ప్రొడక్ట్స్ ఇచ్చినా గాని, వాళ్ళకి ఫస్ట్ మీటింగ్‌కి ఇన్వైట్ చెయ్యాలి అక్కడే. మీరు వస్తే మీరు ఎలా వాడాలి? ఏం వాడాలి? ఎందుకు వాడాలి తెలుస్తది. ఇక్కడ నేను చెప్తే మీకు అర్థం గాదు. అక్కడ వందల మంది ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. ఇవన్నీ మీరు వినాలి. వింటే ఒక్కరోజే వాడతారు. లేకపోతే వినకపోతే ఒక్కరోజే వాడతారు. వింటే మీకు తగ్గేంత వరకు వాడతారు. కావాలంటే మీరు ఒక్కసారి ఒక మీటింగ్‌కొచ్చి చూడండి అని చెప్పి ఒక మాట చెప్పాలి. చెప్పకుండా ఫుడ్ సప్లిమెంటరీస్ ఇచ్చేసి చాలా మంది వదిలేస్తున్నాం. ఆ పని అస్సలు చేయకూడదు. ఓకేనా? అగ్రి ప్రొడక్ట్స్ ఫీల్డ్‌కెళ్ళాలి. అగ్రి ప్రొడక్ట్స్ ఫీల్డ్‌కెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు ఒక కట్ట యూరియా బోస్తా ఉంటే మనం 30% తీసి ఇప్పించి మన ప్రొడక్ట్స్ కలిపిచ్చి ఏపిచ్చాలి. అంటే వాస్తవానికి యూరియా అంటే యూరియానే గాదు. రకరకాలయి బయటికి తీసుకొచ్చి కలుపుతా ఉంటారు గాబట్టి, వాళ్ళయి 30% ఆపేసి మనయి మిగతాయి కలిపి ఏపిచ్చేదానికి ఎలా చేయాలి అంటే ఫీల్డ్‌కెళ్ళాలి. ఫీల్డ్‌కెళ్ళకుండా ఇక్కడ ఫోన్‌లో మానిటరింగ్ చేస్తా ఉంటారు. ఎందుకెళ్ళాలి ఫీల్డ్‌కంటే, ఫీల్డ్‌కెళ్తే రైతులు చాలా మందుంటారక్కడ. ఇదంతా ఏసిన తర్వాత వాళ్ళు మన ఫోన్‌లో జెప్తే వాళ్ళుగా కలిపి చేలో ఏసేస్తారు. మిగతా రైతులకి ఏం తెలీదు. రైతులకి ఈళ్ళు కూడా ఏం చెప్పాలో తెలీదు. మనం వెళ్ళామనుకో నలుగురికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాం. నలుగురిలో ఒక్కళ్ళైనా కనెక్ట్ అవుతారు. ఒక్కళ్ళ ద్వారా రిజల్ట్ వచ్చిందంటే మిగతా వాళ్ళని గూడా మనం ఆహ్, హ్మ్, వాడించొచ్చు. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. నేను ఎస్ఐ గారికి గూడా హోమ్ మీటింగ్ ఇప్పిచ్చా. నేను ఆ టైంలో ఎస్ఐ గారికి గూడా ఫస్ట్‌లో నాకు చెప్పక రాదు. ఎందుకంటే ఎక్కడికెళ్తున్నానో ఆయన కనిపెట్టలేకపోతా ఉన్నాడు. అప్పుడప్పుడు స్టేషన్‌లోనే డ్రెస్ మార్చేసుకొని ఎళ్తా ఉండేదాన్ని మీటింగ్స్‌కి. స్టేషన్‌లోనే ఫుడ్ తీసుకొచ్చుకొని తినేసి, డ్రెస్ మార్చుకొని, హరి సార్ ఎక్కడున్నాడో చూసుకొని, ఏ మీటింగ్‌లో ఉన్నాడో చూసుకొని, అక్కడికెళ్ళి కూర్చొని, నేర్చుకొని, మళ్ళీ ఆ స్టేషన్ యథావిధిగా 5 గంటలకి స్టేషన్‌కొచ్చేదాన్ని. మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉంటది. ఆ ఖాళీ టయాన్ని గూడా నేను ఏ రోజు గూడా వేస్ట్ చేయలే. ఈ రోజుకి గూడా వేస్ట్ చేయను. మధ్యాహ్నం ఖాళీ ఉంటే ఖచ్చితంగా నా టీమ్ మెంబర్స్‌ని ఈరోజు 5 మందిని తీసుకోవాలి. 5 మందికి ఇచ్చేయాల. ఖచ్చితంగా 5 మందితో మాట్లాడాలి. 5 మందిది ఎవరు? మనం రిజల్ట్ ఏదైనా ఫుడ్ సప్లిమెంటరీస్ ఇచ్చుంటే వాళ్ళతో మాట్లాడాలా? లీడర్స్‌తో మాట్లాడాలా? చూసుకోవాలి. ఓకేనా? చూసుకొని ఒక లిస్ట్ మనం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సార్ మానవుడు ఉపయోగించే అత్యంత ఔషధం ఏమైనా ఉంది అంటే అది మాటే. అది ఆ మాట ఎవరైతే కరెక్ట్‌గా ఉపయోగించుకుంటారో అనవసరమైన రీల్స్, అనవసరమైన సీరియల్స్, అనవసరమైన విషయాలు ఫోన్‌లో చూసే కంటే గూడా మనము ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ముందు నేర్చుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తాం సార్. మోటివేషన్స్ వీడియోస్ చూడాలి యూట్యూబ్ చూసే పనైతే. మోటివేషన్ వీడియోస్ చూస్తే మనం ఏం చేయాలో, మనం ఎలా మాట్లాడాలో తెలుస్తది. ఒక వ్యక్తిని ఖచ్చితంగా కనెక్ట్ చేయాలంటే ఆ వ్యక్తిలో క్వాలిటీస్ మీకు తెలియాలంటే మీరు మోటివేషన్స్ వీడియోస్ చూసి ఉండాలి. తర్వాత బుక్స్ చదవాలి. బుక్స్ నాకు ఎవరు అలవాటు చేశారంటే సురేష్ సార్. మామూలుగా అయితే నేను ఎవరేదైనా చెప్తే మంచి త్వరగా తీసేసుకుంటా. ఖచ్చితంగా తీసుకొని ముందుకెళ్తా ఉంటా. చెడుని ఇది మనకు నచ్చదు అంటే వదిలేయమని జెప్తా. ఒకటే చాలా మంది ఫోను జేసి నాకు టీమ్ రావట్లేదని ఏడుస్తా ఉంటారు. ఆ ఏడుపులు ఇనగూడదు మనం.
నో చెప్పేసేయాలి ఖచ్చితంగా. ఆడపిల్లలు అయితే చాలా మంది ఉన్నారు మేడం గారు, మేము చెప్తా ఉన్నా ఏ రోజు కూడా అప్లైనర్కి ఫోన్ చేసి ఇంట్లో కష్టాలు, ఒంట్లో కష్టాలు, బయట పక్కలలో ఇవన్నీ చెప్పకూడదు. మనం ఏం చేయాలి, నేనేం నేర్చుకోవాలి, ఎక్కడికి రావాలి, ఎక్కడ మీటింగ్ ఉందని మాత్రమే మాట్లాడాలి. మీరు కష్టాలు చెప్తే ఇప్పుడు బ్రహ్మయ్య సార్ ఉన్నారు, మీరు వెళ్ళి మా ఇంట్లో మా హస్బెండ్ ఇట్లా హరాస్ చేస్తున్నాడు, లేదు పక్కన వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు, నేను ఈ సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నాను అని చెప్తే బ్రహ్మయ్య సార్ ఏం చేస్తాడు? మీకు సింపతి చూపించి టీం తీసుకురావడానికి ఇది అయ్యేది కాదు. ఇది ఫస్ట్ నువ్వుగా నిరూపించుకోవాలి అంటే నీ మైండ్ లో ఉన్న 100% కష్టాలను పక్కన పెట్టేసి కనీసం ఒక 30% అన్నా ఖాళీ చేసుకుంటా, 40% 50% ఖాళీ చేసుకుంటా పూర్తిగా వెస్టేజన్ గా మారండి. మారిన తర్వాతే మీకు టీం వస్తుంది. ఓకేనా? అప్పటిదాకా ఎవరో వస్తా ఉంటారు, పోతా ఉంటారు, టీం వస్తా ఉంటది, పోతా ఉంటది. మీరు ఒక్కసారి వెస్టేజియన్ గా కనీసం 50% అయినా మీరు మారగలిగితే టీం నిలబడతాది. ఇట్లా చేయట్లేదు చాలా మంది. నాకు కూడా ఫోన్ చేసి మా ఆయన ఇట్లా అంటా ఉన్నాడు, నేను ఈ రోజంతా ఏడ్చాను, అన్నం తినట్లేదు అంటే అది ఎవరికి అవసరం లేదు. ఆ విషయం అనేది అవసరం లేదు. వినే వ్యక్తి ఎవరైనా ఉంటే అలాంటి విషయాలు నో చెప్పడం నేర్చుకోండి సార్. ఏది కూడా నో చెప్పేసేయాల. నాకు టైం లేదు, పలానా చోటకి మీటింగ్ రండి, పలానా చోటకి అక్కడికి రండి అని చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వెంటనే డ్రాప్ అయిపోవాలి. ఎందుకంటే మనం ఆ విషయాలు ఎక్కువగా ఎక్కించుకున్నాం అనుకో, మనం కూడా అలాగే అయిపోతాం. అసలు చెప్పకూడదు. ఎందుకయి అవి అవసరమా అసలు బిజినెస్ చేయడానికి? అవి ఏమన్నా ఆయుధాలా? కాదు కదా. అలాంటివి మనం చేయకూడదు. తర్వాత అవకాశాలు ఏదైనా ఉంటే ఒకరిచ్చేవి కాదు సార్, మనమే వాటికై కృషి చేయాలి. అవకాశాలు ఒకరిచ్చేవి కావు, మనమే వాటికై కృషి చేయాలి. ఖచ్చితంగా దానికోసమే నేను పోరాటం చేస్తా ఉన్నా. ఆ అవకాశం ఆనంద్ సార్ ద్వారా వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనంద్ సార్ ఈ రోజుకి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు ఏదైతే జూమ్ అడిగారో ఆ విషయాన్ని కూడా ఆనంద్ సార్కి చెప్పాలని రాత్రి 12 అవుతున్నా గానీ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటాం. ఇంకొకరు జూమ్ అడిగినా గానీ పర్మిషన్. ఎందుకంటే ఆనంద్ సార్ ఒకసారి వాళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదా అని కాదు, ఏమైనా సలహాలు ఇస్తారేమో అని ఆశతో ఫోన్ చేయాలి వాళ్ళకి. ఖచ్చితంగా అప్లైనర్ అనే వాళ్ళు ఈ మీటింగ్ ఇలా చెప్పండి, ఈ మీటింగ్ ఇలా చెప్పండి అని మనకి గైడ్ చేస్తారు. ఓకేనా? ఈ రోజుకి కూడా ఆనంద్ సార్ ఫాలో అవుతానే ఉన్నాం, ఫాలో అవుతానే ఉంటాం. ఇలాగా మా మీటింగ్స్ కానీ మా జర్నీ కానీ ముందుకెళ్తా ఉన్నాం. 60,000 చెక్ వచ్చిన రోజు నేను ఫస్ట్ లో ఏదైతే చెప్పానో నా కళ, నా గోలు నెరవేరింది సార్. నా శాలరీని క్రాస్ చేశారు. నా శాలరీ వచ్చేసి 54,000. ఈరోజు చాలా హ్యాపీగా మాకు ఫైనాన్షియల్ గా కూడా మళ్ళీ ఒకసారి ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. ఏసీ అంటే తెలియని మాకు ఏసీ బిగించుకున్న తర్వాత బూట్ క్యాంప్ వచ్చాం సార్. ఒకటే చెక్ తోటి మాకు ఏసీ తెచ్చుకున్నాం సార్. ఏసీ తేవాలంటే ఈఎంఐ పెట్టాలి, నా ఉద్యోగం అయితే. ఇప్పుడు హరి సారు చెక్కులు వస్తా ఉన్నాయి కాబట్టి హరి సార్ ఒక్కటే చెక్ తోటి ఏసీ తీసుకొచ్చి బిగించాడు. కరెంటు బిల్లు తోటి కూడా మాకు భయం లేదు సార్. నేను ఫస్ట్ లో అన్నిటికీ భయపడి ఏ ఒక్క వస్తువు కూడా తీసుకురావడానికి భయం. ఈఎంఐ కడితే గానీ నేను తీసుకురాలేను. ఓకేనా? ఈ విధంగా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. నేను చెప్తా ఉన్నాను సార్, ఈ జూమ్ పరంగా 1 lakh ఒకసారి మా అకౌంట్ లోకి వచ్చిందంటే లాంగ్ లీవ్ పెడతాను సార్. ఒక 3 lakhs మేము గాని కొట్టగలిగితే జాబ్ కే రిజైన్ చేసే పరిస్థితి నాది. ఓకేనా? ఇది గోల్ గా పెట్టుకొని చేస్తా ఉన్నాం. 1 lakh లాంగ్ లీవ్ పెడతాం సార్. 3-4 years దాని మీదే ఇది చేస్తాం. 3 lakhs తగ్గకుండా మాకు చెక్కులు వస్తా ఉంటే జాబ్ కూడా రిజైన్ చేస్తా. ఓకేనా? ఇట్లా ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మనం చేయలేనిది ఏమీ లేదు. ఆడపిల్లలమే చేస్తా ఉన్నారు, చాలా మంది జెంట్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినంత టైం ఉంటది, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఇంట్లో వంట పని గాని పిల్లలు గాని ఇంతా కూడా ఆడవాళ్లే చూసుకుంటారు. ఆడవాళ్లే సక్సెస్ అవుతా ఉన్నారు దీంట్లో. జెంట్స్ కూడా మీరు మీ కింద లైఫ్ లైనర్స్ ఎంతో మంది మిమ్మల్ని నమ్ముకునే ఐడియాస్ ఉంటారు. వాళ్ళ కోసం కూడా మీరు కష్టపడి వాళ్ళని నిలబెట్టాలి. వాళ్ళకు కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటా వెళ్ళాలి. అలాగే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ జూమ్ లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లైనర్ వచ్చి చేస్తాడు, అప్లైనరే హోమ్ మీటింగ్ చేయాలి, నేను బయటికి వెళ్ళలేను అని అనుకోవద్దు. మీ ఇంట్లో నెగిటివ్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మార్చే ప్రయత్నంలో ఉండండి. ఫస్ట్ హోమ్ మీటింగ్స్ కి వెళ్ళొద్దు, ఎందుకంటే గొడవలు వస్తాయి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి
ఈ మీటింగ్ ఏందో ఇది ఈ యొక్క వెస్టేజ్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసిన తర్వాతే మీరు హోమ్ మీటింగ్స్కి వెళ్ళండి. ఎందుకంటే ఇంట్లో పర్మిషన్ లేకుండా వెళ్తే గొడవలు అవుతాయి. వాటి వల్ల మనశ్శాంతి ఉండదు. పూర్తిగా ఆగిపోయే పరిస్థితి. ఇలాది ఏది చెయ్యొద్దు. ఎందుకంటే హరి సార్ నేను మారకపోతే నన్ను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆనంద్ సార్ వీళ్ళిద్దరు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. నేను ఈ రోజు పూర్తిగా వెస్టేజియన్ లాగా మారాను. జాబ్ చేస్తాను. ఎలాగంటే నా ఉద్యోగ పరంగా నేను న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకునే 54,000కి న్యాయం చేసిన తర్వాతే ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఏదైతే వెస్టేజ్ ఉందో వెస్టేజ్ లో నేను 5 మంది 10 మంది 40 మందితో కూడా గ్రూప్ కాల్ మాట్లాడి నా వాయిస్ ద్వారా వాళ్ళని మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నా. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. ఏదైతే ఈ రోజు ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినప్పటికి కూడా కొంత నా వాయిస్ వినపడాలి కాబట్టి వినిపించాను. థ్యాంక్ యూ సార్. ఇట్లా ఎవరైనా సరే నెగిటివ్స్ ఉంటే వదిలేయండి సార్. దీంట్లో మంచి ఉంటే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటది. మాట్లాడే ఈ వాయిస్ ఫస్ట్ నుంచి నాకున్న అలవాటు ఇది. 10 years నా జాబ్ కెరియర్ లో నేను అంతా ఎలా ఉంటదంటే వాయిస్ అంతా కమాండింగ్ లోనే ఉంటది. ఇంకా నేను మారతాను కూడా. కమాండింగ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ టీం వస్తుంది. థ్యాంక్ యూ సార్ బ్రహ్మయ్య సార్. నా గోల్ వచ్చేసి డిసెంబర్ కి 1.5 lakh పెట్టుకొని పనిచేస్తా ఉన్నా. హరి సార్ ని నా శాలరీ 54,000 త్రిబుల్ డబుల్ వచ్చేలాగా చేయాలని నా ఉద్దేశం. ఈ రోజు నుంచి సిక్కు పెట్టాను సార్. సిక్కు పెట్టేసి దగ్గరగా ఒక నెల పాటు సెలవు పెట్టాను. నా టీం గ్రోత్ చేసుకోవడం కోసం నా వంతు నేను వెస్టేజ్ లో ఏం చేయాలో ముందుగానే ప్లానింగ్ చేసుకొని మరి ఒక 1 month సెలవు పెట్టాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా వాయిస్ లో ఏదైనా తప్పుగా ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సార్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా గ్రేట్ వర్డ్స్ ఉపయోగించారు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. మీ వాయిస్ కూడా కమాండింగ్ లాగే ఉండాలి మేడం. ఎందుకంటే వెస్టేజ్ లోకి వచ్చాంలే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది చాలా మంది. సో మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటూ మళ్ళీ వెస్టేజ్ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తూ సక్సెస్ అవ్వాలా, వెస్టేజ్ లో ఫ్యూచర్ ఉందని తెలుసుకొని జర్నీ చేస్తున్నారు. నిజంగా సార్కి మీరు చాలా సపోర్ట్ మేడం. మీరు ఎప్పుడైతే మీరు సార్కి సపోర్ట్ చేశారో అప్పటి నుంచే సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. చాలా వండర్ఫుల్ టెస్ట్ మోనీ. థ్యాంక్ యూ. ఇంకొకటి మేడం, మీ జూమ్ విన్న తర్వాతే నేను హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను. నన్ను నేను మార్చుకున్నా మేడం. ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలా అని చెప్పేసి మీరు ఫామ్ ఏదైతే కౌన్సిల్ ఫామ్ స్టార్ట్ చేయాలని ఎక్కడికో వెళ్ళి ఆ బిజినెస్ గురించి తెలుసుకొని వచ్చి స్టార్ట్ చేసి ఈ బిజినెస్ నేనే చేయాలని చెప్పేసి మీరు ఉన్న టయాన్ని ఉపయోగించుకుంటూ సార్ సపోర్ట్ చేసుకుంటూ తిని తినక ఆ బిజినెస్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. సో ఆ రోజు ఫస్ట్ టైం మీరు జూమ్ ఇచ్చినప్పుడు నేను మీ జూమ్ లో కనెక్ట్ అయ్యి ఆ మీటింగ్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. సో సార్ వాళ్ళు ఒక బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్నారు. ఆ బిజినెస్ ఎలా చేయాలా ఏందని ఎవరైతే ఇంతకుముందు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వచ్చి వాళ్ళే స్టార్ట్ చేశారు. వాళ్ళే ఈ బిజినెస్ నాదనుకొని కష్టపడ్డారు కాబట్టి ఆ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. సేమ్ వెస్టేజ్ బిజినెస్ లో కూడా నేను ఇది నా బిజినెస్ అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలా. ఎక్కడ ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ఎవరైతే మన అప్లైనర్ ఇంతకుముందు ఎవరైతే బిజినెస్ లో సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ బిజినెస్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలా, మనం స్టార్ట్ చేయాలా, మనం నేర్చుకోవాలా. ఇది బాధ్యతగా నాది బిజినెస్ అని నేను ముందుకు తీసుకెళ్తేనే నేను సక్సెస్ అవుతానని ఆ రోజు మీ జూమ్ లో ఆ రోజు ఫస్ట్ టైం మీరు ఇచ్చిన జూమ్ లో మీ టెస్ట్ మోడ్ నిన్న తర్వాత దాని నుంచి నేను ఇన్స్పైర్ గా తీసుకొని హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను. మీటింగ్ కండక్ట్ చేయడానికి నన్ను నేను చేంజ్ చేయడానికి మీ జూమ్ అనేది చాలా ఉపయోగపడింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హరి నాగలక్ష్మి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైనర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురువు గారు. సార్ హరి నాగకృష్ణ సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. మాకు మార్నింగ్ మంచి బూస్ట్ ఇచ్చారు సార్. మేడం గారు వచ్చిన తర్వాత ఇంకా బూస్ట్ లెవెల్స్ పెరిగినాయి సార్. మేడం గారు చెప్పినట్టు మేడం గారు చెప్తుంటే మాకు ఏంటంటే అవన్నీ మేము కూడా ఆచరించాలి అనేంత ఎమోషనల్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. మాకు ఏంటంటే బ్రహ్మయ్య సార్ ఇంకొకటి సార్, మీరు చెప్పిన అన్ని పాయింట్లన్నీ హై స్టేజ్ లో మేడం గారి వాయిస్ అది హై లెవెల్ కాదు మేడం.
మీది కాన్ఫిడెన్స్ లెవెల్ మేడం. అది కాన్ఫిడెంట్ గా ఉంటేనే ఆ వాయిస్ అలా రాగలదు. అందువల్ల మీరు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారని మాకు అర్థమవుతుంది మేడం. ప్లస్ ఇంకోటి బ్రహ్మేశ్ సార్ టీమ్ లో ఉండటం నిజంగా మా అయితే అదృష్టం సార్. ఎందుకంటే సార్ చదివింది 7th అయినా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏ లక్షణాలు ఉండాలనే దాంట్లో పిహెచ్డి చేశారు. దాంట్లో మాత్రం ఏం ఇది లేదు సార్. మేమందరం బ్రహ్మేశ్ సార్ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ సక్సెస్ అవ్వాలని మేము కూడా అదే పనిలో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ మాకు మంచి సెషన్ ఇచ్చినందుకు. తిను ఓకే సార్ సార్. మీరే కాదు, బ్రహ్మేశ్ సార్లో మేము కూడా ఉన్నాము. ఇదంతా మనంతా అదృష్టము. సార్ ఎందుకంటే సార్ ఖచ్చితంగా సార్ బ్రహ్మేశ్ సార్ టీంలో ఉంటే మనకు చాలా చాలా గ్రేట్ ప్రౌడ్ గా ఎస్ ఫీల్ సార్. అవ్వాలి సార్. ఎస్ సార్. ఎందుకంటే బ్రహ్మేశ్ సార్ని పిలిస్తే పలిసే వ్యక్తి సార్, అవును సార్. దాంట్లో నో డౌట్. మనం పిలిస్తే పిల్లల పలిసే కానించి వ్యక్తి అనమాట. పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్క వ్యక్తికి అలా సరౌండ్ అయిపోతారు ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ ఎవరితో సార్, ఎలా ఎగ్జాక్ట్లీ ఉండాలో సార్. అలానే ఉంటారు సార్. అవును, మన ఎంఎస్ఆర్ సార్ చెప్తా చూడండి. ఆ పెనుగాలి తుఫానుకి తల వంచని ఆ వృక్షం నేల కూలితే ఆ తల వంచిన గడ్డి పరక తుఫాను తర్వాత తల ఎత్తుకుని పోతున్నా. ఆ మాటకి వాస్తవంగా ఎస్ బ్రహ్మేశ్ సార్ సార్. సూట్ అవుతారు సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సింపుల్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ మేడం. ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ మీరు పిలుస్తారు తీసుకోండి సార్. సార్. తీసుకుంటారు సార్. ఓకే. ఓకే. లక్ష్మి ప్రభుకుమారి మేడం. మేడం వాయిస్ కట్ అవుతుంది మేడం. కొంచెం Especially చూడండి. top of level performance. Good morning, sir. Clear, ఓకే sir? ఓకే మేడం. క్లియర్ సార్. క్లియర్ మేడం. Very good. నిజంగా చాలా మన జిఎస్ఆర్ అన్నట్టు మేడం మీ వాయిస్ వాయిస్ క్లారిటీ లేదు వాయిస్ మేడం. కట్ DLC అవుతుంది. హలో, వాయిస్ కొంచెం క్లారిటీ ఇప్పుడు ఓకే మేడం. చెప్పండి మేడం. సార్ ఓకేనా సార్? ఇప్పుడు ఓకే మేడం. హలో ఓకే మేడం. సార్, ఓకే. గుడ్ మార్నింగ్ సార్. హరి సార్. హరి సార్, నాగలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ యొక్క టెస్టిమోనీ అంతా సార్ కానీ మీరు చెప్పింది కానీ ఎక్సలెంట్ గా ఉంది మేడం. మీకు నిజంగా చాలా హంబుల్ గా కష్టపడుతున్నారు, చూపించారు మేడం గారు. ఎందుకంటే మీరు ఒక మహిళా పోలీస్ గా వర్క్ చేస్తూ దీంతో ఒక నిబద్ధత మిగిలిన 2 hours అయినా కూడా మీరు వర్క్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మేడం గారు. మన సింగరాయకొండలో కూడా మిమ్మల్ని మీ యొక్క కపుల్స్ మేము చూసాము, పరిచయం చేశారు శివకోటి సారు. రియల్లీ వెరీ గ్రేట్ మేడం గారు. చాలా మంచి వర్డ్స్ ఉపయోగించారు మేడం గారు. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏ విధంగా కష్టపడింది మీకు ఫస్ట్ ఏంటంటే మీకు ఒక పట్టుదల అనేది ఫస్ట్ నుంచి ఉంది మేడం గారు. ఏదైనా నేను నేర్చుకుంటే చేయింది ఏమి లేదని చెప్పేసి మీకు దృఢ సంకల్పం ఉంది మేడం గారు. సో దాన్ని బట్టే మీరు కొన్ని చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ వాటిలో సక్సెస్ అవుతూ తర్వాత దీన్ని కూడా మీరు పట్టుకొని ఆనంద్ సార్ ద్వారా బ్రహ్మేశ్ సార్ ద్వారా పట్టుకొని మీరు ఈ బిజినెస్ లో చాలా సక్సెస్ అయ్యారు మేడం గారు. రియల్లీ వెరీ గ్రేట్ మేడం గారు. మీ నుంచి మేము చాలా విషయాలు ఈ రోజు నేర్చుకున్నాం మేడం గారు. మేము కూడా ఏదో చేస్తున్నాంలే చూస్తున్నాంలే అనే ఒక నిర్లక్ష్య ధోరణి అనేది లేకుండా మేము కూడా కష్టపడి పనిచేయడానికి మీ యొక్క విజయ రహస్యం అనేది మాకు చాలా ఉపయోగపడింది మేడం గారు. ప్రతిదీ కూడా ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ తర్వాత హోమ్ మీటింగ్స్ చెప్పే నాలెడ్జ్ కానీ మీరంతా కూడా బ్రహ్మేశ్ సార్ని చూసి నేర్చుకున్నామన్నారు. నిజంగా బ్రహ్మేశ్ సార్ మామూలుగా హోమ్ మీటింగ్ వచ్చారంటే మాకు ఎంతో గొప్ప. ఎందుకంటే ఈరోజు కంపల్సరిగా అవతల వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారని ఒక దాని మీద మేము కూడా ఉంటాం మేడం గారు. అట్లాగే ప్రతిసారి మన అప్లైనర్ అందుబాటులో ఉండరు కాబట్టి అది కూడా మేము కూడా నేర్చుకొని మీకులాగే ముందుకు ఎదగాలని మీరైతే చాలా సింపుల్ మేడం గారు, మీ వైఫ్ అండ్ హస్బెండ్, కానీ మీ సక్సెస్ మీకు ఈరోజు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. రియల్లీ వెరీ గ్రేట్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మేడం. గారు. చాలా బాగుంది మీ వాయిస్. మీరు నేర్చుకుంటే
ఒక ప్రపంచం సృష్టించచ్చుండు. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. 1 మంత్ తర్వాత నేను హోమ్ మీటింగ్స్ చేస్తున్నా, లీడర్స్ మీటింగ్ చేస్తున్నా అని నాకు చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ మేడం గారు. లక్ష్మీ మేడం గారు థ్యాంక్ యూ మేడం ఒకసారి గారు. ప్రభుకుమారి మేడం, లక్ష్మీ మేడం, మాకు ప్రభుకుమారి మేడం చూసి మేమంతా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేది మా టీంలో మెయిన్. ఆ మేడం చూసి మేము డైలీ ఇదవుతున్నాం మేడం. గ్రేట్ లీడర్ మేడం ఎస్ సార్. ప్రభుకుమారి మేడం. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ చాలా యూ. వాయిస్, చాలా Yes. మంచి వాయిస్ ఉంది. వాయిస్ కి చాలా Yes, మంది madam. కనెక్ట్ అవుతారు మేడం గారు. థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుకుమారి మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి సార్. మేడం, థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం, కడప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాగలక్ష్మి మేడం, హరి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Good మేడం morning, గారు. madam. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ స్పీచ్, మీ టెస్టిమోనీ చాలా చాలా ఇన్స్పిరేషన్ మేడం. చాలా మోటివేషన్, చాలా చాలా ఒక అంటే మీటింగ్ వెళ్ళి కూర్చున్నట్టేది మేడం. అందరికి Yes. అందరికి ఉపయోగపడే వర్డ్స్, ఉపయోగపడే మాటలే చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరింత Thank you, అందరం madam. కలిసి మరింత ముందుకు వెళ్ళాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ మెసేజ్ చాట్ బాక్స్ లో మీ మెసేజ్ చూసాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, 444 పద్మనాభం శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్, పద్మనాభం శ్రీనివాసరావు సార్. ఓకే, పుల్లా వరలక్ష్మి మేడం. వరలక్ష్మి మేడం. సార్ అన్మ్యూట్ కావట్లేదు సార్ వాళ్ళకి. బ్రహ్మయ్య సార్. వి టీం అనిత రంగారావు సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో అనిత సార్ మేడం చెప్పండి మేడం. ఓకే, క్యారీ ఆన్ మేడం. సార్, జూమ్ స్టార్ట్ అయిన కానీ సార్ పేరు ఏంది? హరీష్ సారా? హరి సార్, నాగలక్ష్మి మేడం. అది సార్, నాగలక్ష్మి మేడం. హరీష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. చెప్పండి మేడం. మీరు మీలా ప్రతి ఒక్క ఆడ మనిషి అనుకుంటే చేయగలదు అని మీలా పట్టుబడితే అసలు ఆ కుటుంబంలో కష్టాలే ఉండవు మేడం. నిజంగా మేడం, మీ టెస్ట్ Yes, ma'am. మీరు లాస్ట్ అయిపోయేదాకా కూడా అసలు ఒక సెకండ్ అటు ఇటు కూడా కదల్లా. మీరు నేర్చుకోవటం, మీ నాన్నగారి టైం నుంచి నేర్చుకోవటము, చెట్లు ఎక్కటము, ఒక లేడీ టైగర్ లాగా చేస్తున్నారు మేడం. ఖచ్చితంగా నేనైతే ఈ రోజు మాత్రం ఇప్పటి నుంచి నేను డిసైడ్ అయినా మేడం, మీ టెస్టిమోనీ విని ఖచ్చితంగా నేను కూడా మీలాగా ఉండాలా. అంటే నాది కూడా సేమ్ అదే పట్టుదల, కాకపోతే మధ్యలో కొంచెం సుఖపడ్డాను. దాన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను డిసైడ్ అయినా ఖచ్చితంగా ఉంటే మీలాగా ఉండాలా, ఆడపిల్ల అంటే మీలాగా ఉండాలనేది నేర్చుకున్నాను మేడం. బాగుంది మేడం, అసలు సూపర్ మేడం. సార్కి సపోర్ట్గా ఉంటాం. ఎక్సలెంట్ మేడం అసలు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. నేను ఇన్స్పైర్ చేయడానికి రాలేదు మేడం. ఏదైతే ఉందో మనం ఏం చేయాలో అది మాత్రమే మీకు చెప్పాలి, ఖచ్చితంగా చేయాలి అన్న మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఇది ఏదైతే ఉందో ఇన్స్పైరింగ్ గా ఉంది అన్నారు, దాన్ని అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మాత్రమే ఇన్స్పైర్ అయినట్టు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. తీసుకొని మీతో మేడం. మేడం సార్, థ్యాంక్ యూ మేడం. మీరు వండర్స్ చేస్తారు మేడం. లేడీస్ డిసైడ్ అయితే వండర్ అయిపోతుంది మేడం. ఖచ్చితంగా సార్, వండర్స్ సృష్టించవచ్చు మీరు లేడీస్ డిసైడ్ అయితే. థ్యాంక్ యూ మేడం. డిసైడ్ అవ్వండి, బాగా చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, పద్మనాభని సార్. అన్మ్యూట్ కావట్లేదు సార్, బ్రహ్మయ్య సార్ వాళ్ళది. హలో సార్ చెప్పండి సార్. జూమ్లో జాయిన్ అయిన లీడర్స్ అందరూ కూడా సార్ పేరు పేరున ధన్యవాదాలు. నాగలక్ష్మి గారు ఈరోజు ఎక్సలెంట్గా మోటివేట్ చేశారు మేడం. మీ యొక్క పాపం చిన్నతనం నుంచి కూడా చాలా కష్టపడ్డారు. మాది కొండేపు మేడం, నాది పద్మనాభ శ్రీనివాసరావు అని. మా బజార్న మీరు ఇంత ముందు కూడా జాబ్ చేసేటప్పుడు ఉండిపోయారు మేడం. మీ మేడం గారు అసలు మా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఆ వర్క్ ఏదో ఆమె స్టేషన్కి వెళ్ళటం రావటం,
వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చూసుకోవటే కానీ అలా భలే బాగుండేది మేడం గారు, ఎంతో క్రమశిక్షణగా. ఇప్పుడు కూడా అదే విధంగా మేడం వర్క్ ఏదో చేసుకుంటూ వెస్టేజ్లో మంచి ఇన్కమ్ తీసుకుంటూ మేడం అలా కష్టపడుతుందంటే సరే ఎంత పేదరికం నుంచి వచ్చి ఈ యొక్క వెస్టేజ్లో ఆమె మోటివేట్ అవుతుంది, ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోవాలని కూడా కోరుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి సబ్జెక్టు మాకెంతో బాగుంది మేడం. ఈరోజు మీరు చెప్పిందంతా కూడా మేము కూడా మీ యొక్క అడుగుజాడుగులో నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అది ఫస్ట్ గోపి అన్న వాళ్ళ ఇంటి తిరుగు ఉండే అక్కడే కదా మీ ఇల్లు? అదే మేడం, కొండేపి సోమయ్య ఓకే సార్, గుర్తొచ్చారు సార్. చూశాను ఆ రోజు, పలకరించారు మీరు కూడా కనుపూర్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మరొకసారి. నాకు కొండేపులో ఉండే రోజులన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి సార్, మీరు బాగా పలకరించేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్. బాగా ఇచ్చారు ఫీడ్బ్యాక్. మేడం గారు మాకు ఐడియా ఉంది, ఎందుకంటే మాది అక్షరపాలెం మేడం. మేము చాలా సార్లు అక్కడే ఉంటాం, కొండేపులోనే ఉన్నాను. అప్పుడు ఐడియా ఉంది, కానీ అంటే మనకి అంత పరిచయాలు లేక మాట్లాడలేకపోవచ్చు మేము, కానీ తెలుసు మేడం మీరు. ఓకే మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి మేడం. వరలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం. మార్నింగ్ మేడం. గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం నాగలక్ష్మి మేడం. హరి సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది మేడం మీ టెస్టిమోనీ. అసలు మీరు పడ్డ కష్టాలు కానీ గుడ్ మార్నింగ్ మేడం గారు. మీ నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే ఎంత కష్టమైనా సరే దాన్ని ముందుకెళ్ళాలి అనేది మాత్రం చాలా బాగా నేర్చుకున్నాం. ఇంకా చెప్తానే ఉండాలి అన్నట్లుంది. అసలు మీరు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ మధ్యలో ఆపేస్తారో. అసలు మీ జర్నీ అంతా ఎంత బాగా చెప్పారంటే చాలా గోల్డెన్ వర్డ్స్ మేడం. చాలా బాగా నేర్చుకున్నాం కూడా, చాలా ఇన్స్పైర్ అయ్యాం కూడా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. నేర్చుకోవాలి ముందుకెళ్ళాలి, ఈ రెండే, ఇంకేం వద్దు అసలు. స్టేజ్ లో ఉంటే నేర్చుకుని ముందుకెళ్ళడం, ఇంకేం ఉండదు మేడం. అంతే, ఇంక చేయాల్సింది అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం, బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. నెక్స్ట్ దాకా శ్రీదేవి మేడం.